కించిత్తు భగవంతుడి కరుణ మన మీద కలిగితే ఏమవుతుందో అదే ఆ దండకంలో కూడా మనం అనుకున్నది. అలాంటి కరుణ విశేషంగా పొందినటువంటి మహానుభావుడు విష్ణు చిత్తుల వారు. అందుకే గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన శేషాన్ అంటారు. గురుముఖం అనధీత్య అంటే గురువు ద్వారా ఏమాత్రం చదవకుండానే ప్రాహ చెప్పాడు ఆయన. విశేషమైన అశేషమైన వేదాలన్నింటినీ చెప్పాడు. నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః శ్వశురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణు చిత్తం నమామి. అలాంటి విష్ణు చిత్తుల వారి స్వరూప స్వభావాలు, బాహ్య స్వరూపం ఎలా ఉంటుంది, అంతరంగ స్వరూపం ఎలా ఉంటుంది అని చెప్పే ఈ గద్య. ఆయనకి ఎలా వచ్చాయండి ఈ వేదాలు, వేదాల్లో ఉన్న రహస్యాలన్నీ అంటే వాటంతట అవే వచ్చాయన్నారు. వేదశాస్త్ర రథారూఢా జ్ఞాన ఖడ్గధరా ద్విజా క్రీడార్థమపి యద్బ్రూయు సధర్మ పరమో మత. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమిటట, వేదాలు శాస్త్రాలు అనే రథాల మీద తిరుగుతూ ఉంటారు, వాటి మీద అధిరోహించి ఉంటారు. ఆ రథాల మీద ఉన్నటువంటి అలాంటి ద్విజోత్తములు జ్ఞాన ఖడ్గధరాహ, జ్ఞానం అనే ఖడ్గాన్ని ధరిస్తారండి. అటువంటి వాళ్ళు యథాలాపంగా ఏది చెబితే అదే ధర్మం అయిపోతుందన్నారు. అలాంటి ధర్మాలు ఎవరో చెప్పగా ఆయన విని ఆ ధర్మాలన్నింటినీ నేర్చుకున్నాడు. వేదశాస్త్ర రథారూఢా జ్ఞాన ఖడ్గధరా ద్విజా క్రీడార్థమపి. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే అనేకమైన వేదాంత రహస్యాలు ఉంటాయి. మనం పనిగట్టుకుని కూర్చుని చెప్పినా సరే అందులో ఒక విషయం ఉండదు. కానీ వాళ్ళు మామూలుగా ఏవో యథాలాపమైన కబుర్లు చెప్తుంటేనే అందులో రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయట. క్రీడార్థమపి, సరదాగా మాట్లాడినప్పుడు కూడా యత్ బ్రూయు, వాళ్ళు ఏదైతే చెబుతారో సధర్మ, అదే ధర్మం అండి. పరమో మత, దాన్ని మించిన ఉత్తమమైనటువంటి మతం లేదు అన్నారు. అలాంటి గొప్పవారైన ఆచార్యుల వల్ల విని ఈయన చదవకుండా కూడా అపారమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించాడు. ఆ పాండిత్యాన్ని సంపాదించితే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఈ మొత్తం పరమాత్మ సంకల్పం చేత ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది అని తెలుసుకోవటం. అది తెలియడానికి కావలసినటువంటి సోపానాలుగా ఉన్న శాస్త్రాలన్నింటినీ చదవకుండానే ఈయనకు ఆ విజ్ఞానం అందిన తర్వాత ఇంకా దాంతో ప్రయోజనం ఏముంది అని దాన్ని విడిచిపెట్టేశాడు. వాది భంజనంబు రాజరంజనంబును చేయుచు. సమస్తమైన వేదాలని శాస్త్రాలని చదివితే మనం ఏం చేయాలన్నారు? వాదులందరినీ భంజనం చేస్తూ ఉండాలి. నీకు అది రాదు ఇది రాదు అని అనుకుంటూ ఉండాలి, వాళ్ళని అవమానం చేస్తూ ఉండాలి. అందువల్ల అది నచ్చలేదు. రాజరంజనంబు, రాజుల్ని రంజింపజేయాలి, వాళ్ళని రకరకాల పద్ధతుల్లో పొగడి, అలాగే వాళ్ళు ఏ మతంలో ఉంటారో ఆ మతమే మనకి సమ్మతమై వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నమాట. అలా చేయకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. ఇలాంటివన్నీ మనకి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. రాజుల్ని రంజింపజేసే విద్య కాదు. అదేం చేస్తుంది? నరకానికి దారి చూపిస్తుంది అన్నారు. లోకానికి మేలు చేసే విద్య. ఆ విద్య కూడా పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని ఆవిష్కరించేలాగా ఉండాలి తప్ప అసత్యానికి కొమ్ము కాసేలా ఉంటే ఆ విద్య కాదు. అందువల్ల రాజరంజనంబును చేయుచు, ఈ రెండూ చేస్తూ పునర్జననంబులకు విసువని జనంబులకు కానిమ్ము. కాబట్టి వేదాలు చదవటం, శాస్త్రాలు నేర్చుకోవడం ఇవన్నీ ఏమిటి? ఎవరైతే సభల్లో పాల్గొని వాళ్ళకి అది రాదు ఇది రాదు అని ప్రతివాదులని భయంకరంగా గెలిచేవాళ్ళని కొంతమంది ఉన్నారు. ఇలాంటి పండితుల్లో ప్రతివాది భయంకర అని ఒక పేరు. ప్రతివాద భయంకర అంటూ ఉంటారు, కాదు ప్రతివాది భయంకర. వాది అంటే మనకి ఎదురుగుండా ఉండి వాదించేవాడిని వాది అంటాం. ప్రతివాది అంటే మనకి ప్రత్యర్థి. ఆ ప్రత్యర్థికి భయంకరంగా ఉండే ఒక శాఖ ఉంది వీరిలో, వాళ్ళందరూ ప్రతివాది భయంకరులు అంటారు. ఇలాంటివన్నీ చేసి రాజుల్ని ఆనందింపచేయటం అనేది ఎవరికండి? మళ్ళీ పుట్టాలనుకునే వారికి కదా. జననంబులకు విసువని జనంబులకు, ఇలాంటి వారు పునర్జననాలకి విసుగెత్తిపోతారు. అటువంటి వారికి కానిమ్ము. మాతృషులకు, మాలాంటి వారికి తదీయ ఖ్యాతి,
మాలాంటి వారు ఉన్నారే అంటే పునర్జన్మ కోరుకోని వారు, అటువంటి వారికి తదీయ ఖ్యాతి, తదీయ అంటే వారికి సంబంధించిన, ఎవరికి సంబంధించిన, భగవంతుడికి సంబంధించిన అని మనం తదీయారాధన వాటిల్లో వాడుతున్నాం. ఇక్కడ ఎవరైతే జనులు ఉంటారో చూసారా, ఏ జనులు వారు అంటే పునర్జననాలకి విసుగు పొందినటువంటి జనాలు ఉన్నారే వారికి అవన్నీ తదీయ ఖ్యాతి, వాటి వల్ల వచ్చేటటువంటి ఖ్యాతి ఈతి అన్నారు. ఈతి అంటే అనేక రకాలైనటువంటి ఈతివాదలు అంటాం, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. మాకు అటువంటి ఖ్యాతి ఎలాంటిదట, ఈతిలాగా ఉంటుందన్నారు. లాభంబు క్షోభంబు, లాభం ఏదైనా కలిగితే అది హృదయానికి క్షోభని కలుగజేస్తుంది. పూజనంబు ఉద్వేజనంబు, పూజనము ఎవరైనా వచ్చి మనకి నమస్కారం చేశారనుకోండి, మనం ఏం చేయాలి, అందుకు అర్హత లేకపోయినా సరే నమస్కారం చేసేస్తూ ఉంటే వాటిని మనం మనసులో భగవంతుడికి సమర్పించాలి, ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట. అడ్రస్ లేకపోతే కొరియర్ ఏమవుతుందండి, ఇటు వచ్చి వేరే చోటకి వెళ్ళినట్లుగా మీరు సమర్పించిన నమస్కారాలన్నీ ఎదుగో వెంకటేశ్వర స్వామి వారికి నేను సమర్పిస్తున్నానని మనసులో అనుకోవాలి. అంతే తప్ప వాళ్ళు తీసుకొచ్చి మనకి నమస్కారం చేస్తున్నారు అంటే దాన్ని భరించేటటువంటి శక్తి మనకి ఉందా అని మనం ఆలోచించుకోవాలి. అలాంటి పూజనము అంటే అలా పూజ చేయటం ఉంది చూసారా, అది ఉద్వేజనంబు, చాలా బాధాకరమైనది, భయంకరమైనది. ఎవరికి, విష్ణు చిత్తుడు లాంటి వారికి అన్నమాట. అని వితర్కించి వేదాలను శాస్త్రాలను చదివి తద్వారా రాజుల్ని ఆనందింపచేసి సభల్లో ప్రతివాదుల్ని భయంకరంగా ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాంటి పనులన్నీ చేయటం ఉన్నాయి కదా, ఇవన్నీ మనలాంటి వారికి కాదండి. ఎవరికి, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాలి, సన్మానాలు పొందాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దానివల్ల ఏమొస్తుంది, ఖ్యాతి వస్తుంది, చాలా సుప్రసిద్ధులు అవుతారు. ఆ ఖ్యాతి విష్ణు చిత్తుడు లాంటి వాళ్ళకి ఈతి అన్నాడు. ఈతి బాధలు ఎలా అయితే మనకి కష్టాన్ని కలిగిస్తాయో విష్ణు చిత్తుడికి అలాంటి ఈతి బాధలట. ఈయన అన్ని శ్లేషలో చెప్తూ ఉంటారండి. అంటే అలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆహారం లేక దిక్కు లేక అన్నమో రామచంద్ర అంటూ ఎలా అలమటిస్తారో అప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో అంత దుఃఖం ఈయనకు వస్తుందన్న. అంతకుముందు చెప్పిన శాస్త్రాల దగ్గర కూడా అలాగే శ్లేషలు వేశారు కదా. ఎలా చూడండి, బహుక్లేశదంబులకు చదువులను పని ఏమి, ఈ వివేకంబు లేని వాని హేతువాదంబు ధాతువాదంబు. ధాతువాదం అంటే ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి మన సైంటిస్టులు రకరకాల బోళ్ళని పదార్థాలు వ్యర్థం అవుతాయి, అంతే కదా, అదంతా తెలుసుకోవడానికి వ్యర్థం అవుతాయని కూడా ఒక పరిశోధన. అది కూడా మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని పదార్థాలను వ్యర్థం చేశామనుకోండి, ఓహో ఇలా చేస్తే ఈ పని జరగదు అని తెలుస్తుంది, అది కూడా ఒక అనుభవమే అన్నారు. కాబట్టి హేతువాదము ప్రతిదానికి దీనికి కారణం అనుకుంటూ వెళ్తే అది ధాతువాదము. ధాతువాదం అంటే రకరకాలైనటువంటి రసాయనాలను కలిపి దీని నుంచి బంగారం వస్తుందా, దీని నుంచి బంగారం వస్తుందా అని చేస్తే, ఏమంటే ఒక 1000 రసాలని ప్రయోగం చేస్తే 1000 ఫెయిల్ అవుతాయి, ఒకటి మాత్రమే సక్సెస్ అవుతుంది కదా. అందువల్ల ధాతువాదము అంటే వ్యర్థము అని అన్నమాట. కాణాదంబు ప్రాణాదంబు, కాణాదం అంటే తర్కశాస్త్రం, అదేం చేస్తుంది, ప్రాణం తీస్తుందంట. తార్కికంగా ఒక వాక్యాన్ని అటు చేసి ఇటు చేస్తే దుంప తెగిపోయిందిరా నాయన అంటారు, తర్కశాస్త్రం అంత గట్టిగా ఉంటుందన్నమాట. అందువల్ల అది ప్రాణాదము అంటే తర్కశాస్త్రం ప్రాణం తీసేంతటిది అని చెప్పడం. కాపిలంబు చాపలంబు, సంఖ్యాశాస్త్రము సాంఖ్యశాస్త్రము చపలత్వాన్ని కలుగు చేస్తుంది. ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, ఈ జీవేశ్వర వాదం ఉంది చూసారా, పరమాత్మ జీవాత్మ వీళ్ళకి సంబంధించినటువంటి తత్వం ఏమిటి అని చెప్పేది చపల బుద్ధిని కలుగు చేస్తుంది. మీమాంస హింస అంతే కదా, మీమాంస అంటే కర్మకాండ గురించి చెప్పటం. కర్మకాండ చేసేటప్పుడు హింస జరుగుతుంది. ఆ హింస ఇదిగో మీమాంసలోకి వెళితే దానికి ఆసక్తి లేని వాటికి బాధాకరంగా ఉంటుంది. అంటే సహజంగా ఆ శాస్త్రాలలో ఉండే లక్షణాన్ని శ్లేష రూపంలో 2 అర్థాల్లో చెప్తున్నాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా ఈతి, ఆ ఖ్యాతి ఈతి లాంటిది. ఈతి బాధలు ఎలా ఉంటాయో అటువంటి బాధలు మాలాంటి వారికి. లాభంబు క్షోభంబు, లాభం ఏదో వచ్చిందనుకుంటాం కదా, లేదు, క్షోభ మనసుకి గొప్ప భయాన్ని ఆందోళనని కలిగిస్తుంది, అటువంటి స్థితి వస్తుంది. పూజనంబు ఉద్వేజనంబు, పూజించడం అనేది మనసుకి బాగా భయాన్ని కలుగజేస్తుంది. ఉద్వేజనము అంటే ఆందోళన అన్నారు. అని వితర్కించి అని ఆయన భావన చేసి, ఉర్వరన్ భూమి మీద పూర్వంబున అంటే అంతకు ముందు ఈయన కాలానికి ముందు
సౌవీర భూరమణునకు గౌరవంబు అంగీకరించి బోధించి ముక్తి కనిచిన భరత భూమి సుర వతంసంబునుంబోలే. భరత భూమి సురవతంసుడు ఇంకెవరండి? జడభరతుడు అన్నారు. భాగవతంలో వస్తుంది జడభరత ఉపాఖ్యానం, చాలా గొప్ప ఉపాఖ్యానం అది. ఆ జడభరతుడికి 3 రకాలైన జన్మలు, 3 జన్మల్లోనూ ఆయనకి స్మృతి ఉంటుందన్నమాట. మొట్టమొదట వృషభుడు అనే ఆయనకు కుమారుడుగా పుడతాడు. అప్పుడు ఆయన జడభరతుడై అరణ్యంలో ఉంటూ తిరుగుతూ తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక జింకని పెంచుతాడనమాట. దేనికోసమైతే ఆయన ఈ సంసారాన్ని విడిచిపెట్టాలని మళ్ళీ తపస్సు చేస్తున్నాడో మళ్ళీ అందులోకి దిగాడు. ఒక జింక నదిని దాటుతూ ప్రసవ వేదన్ని అనుభవిస్తూ ఉంటుంది. అది అటు వెళ్ళిపోయి ఆ ఎగిరేటటువంటి నెపంలో ఆ గర్భం నుంచి ఒక జింక శాపకం అంటారు, ఒక పిల్ల వచ్చి కింద పడింది. ఆ జింకేమో చనిపోయింది. మహర్షిని చూస్తున్నాడు, ఎదురుగుండా తపస్సు చేస్తున్నాడు. పాపం జాలి కలిగింది. ఆ జింకని అప్పటికి రక్షిద్దాం అనుకున్నాడు. ఈ వస్తువుల మీద, వ్యక్తుల మీద చూడగా 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 అది ఏమాత్రం బాగోకపోయినా మనకి ప్రేమ కలుగుతుందండి. అదే విషయవాంఛ అన్నారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలగడానికి కారణం ఏమిటంటే సాన్నిహిత్యం పెరగడం, ఎక్కువగా చూడటం వల్ల. మొట్టమొదటిసారి చూడండి, ఎవరైనా వ్యక్తి మనకి నచ్చరు. నచ్చని వ్యక్తిని కూడా పదే 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 చూడగా మనసుకు ఒక రకమైనటువంటి జిడ్డు ఏర్పడుతుంది. దాన్ని స్నేహము అన్నారు. స్నేహ అంటే జిడ్డు అని అర్థం. నూనెని ఇలా పట్టుకుని ఇలా అనండి, జిడ్డు తగులుతుందే, దానికి స్నేహ అని పేరు. ఆ స్నేహమే తెలుగులో నెయ్యము అయ్యింది. స్నేహము అదే నెయ్యి. నెయ్యి అంటారే, ఆ నెయ్యి సంస్కృతంలో స్నేహ నుంచి వచ్చింది, ఆ జిడ్డు అనమాట. ఇది ఎందుకు కలుగుతుందంటే అదంతే సర్వసాధారణమైన విషయం అన్నమాట. ఒక గురువు గారిని ఒక శిష్యుడు అడిగాడు, అయ్యా నాకు ఈ సంసారంలో ఉండాలని లేదండి, నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు? చక్కగా చేయొచ్చు నాయన, నువ్వు అడవిలోకి వెళ్ళు, ఎవరూ లేని చోట చక్కగా ఒక కాషాయం లేదా ఒకటే ఒకటి ఉండాలన్నాడు. ఒక వస్త్రమే మళ్ళీ 10 పెట్టుకోకు, 10 పెట్టుకుంటే మళ్ళీ దానికోసం రకరకాలైన యాతనలు ఉంటాయన్నారు. ఆ ఒక వస్త్రాన్ని పెట్టుకుని చక్కగా కాలక్షేపం చేస్తున్నాడు. కౌపీనం అన్నారు దాన్ని. కౌపీనం అనేది లక్షణార్థం అన్నమాట. అంటే రక్షించేది కాబట్టి కౌపీనం అని, దానికి వస్త్రం అనే అర్థం వచ్చేసిన తర్వాత ఆ కౌపీనాన్ని ఏం చేసింది, ఒక ఎలుగు కొట్టేసింది. ఏం చేయాలి? అందుకని తర్వాత ఏదో 2 పెట్టుకున్నాడు, ఒకటి ఉంది, ఒకటి కొట్టేసింది. దానికోసం ఏం చేశాడు, రోజు భిక్షాటం చేస్తాడు ఊళ్ళోకి వెళ్ళి. అప్పుడు రోజు భవతి భిక్షాందేహి కౌపీనమపి పక్కన చేర్చాడనమాట. అమ్మ ఏదైనా ఒక కౌపీనం ఇవ్వండి, వస్త్రాన్ని ఇవ్వండి అన్నాడు. ఆ కౌపీనం తెచ్చి పెట్టుకుంటే దాన్ని కూడా మళ్ళీ కొట్టేస్తాడు. అప్పుడు ఎవరో చెప్పారు, నాయనా ఇలా నువ్వు ప్రతిసారి కౌపీనం అని అడక్కు, ఆ ఎలుకని చంపే పిల్లిని పెంచుకో అన్నారు. ఒకటి పిల్లి ఇచ్చాడు అనమాట. ఓహో ఇదేదో బాగుందని చెప్పి ఆ పిల్లిని పెట్టాడు. ఇప్పుడు రోజు వీడే ఎక్కడి నుంచో అడుక్కు తింటూ ఉంటే ఆ పిల్లి వీడు వెళ్ళేసరికి మియావు అని నాకు పాలు పోయమంటుంది. తర్వాత మళ్ళీ భిక్షాటనకు వచ్చేటప్పుడు భవతి భిక్షాందేహి దుగ్ధం, మళ్ళీ అది కూడా అడుక్కోవాలి కదా, పిల్లికి ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని రోజు తన భిక్షతో పాటు పాలుని కూడా అడుక్కుని తెస్తున్నట్టు. ఇది అలవాటైపోయింది. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ముందుకు వెళ్ళాక అందరూ అన్నారు, ఎన్నిసార్లు అండి ఈ పాలు అని అందరిని అడుగుతాం. అందరూ అడుగుతారు, ఏమయ్యా నువ్వు సన్యాసి, నీకు పాలు ఎందుకయ్యా, ఏదో తిని బతకవలసింది పోయంటే మళ్ళీ చెప్పుకోవాలి పిల్లి ఒకటి ఉందండి. పిల్లి ఎందుకు నీకు అంటే ఎలుక ఒకటి ఉందండి, దాన్ని చంపడం కోసం ఈ పిల్లి, ఆ ఎలుక ఎందుకయ్యా అంటే నా కౌపీనం, ఇదంతా చెప్పుకోవాలని ఇబ్బందిగా ఉంది అంటే, సరే ఓ పని చేయి, ఒక ఆయన ఇచ్చాడు, ఒక ఆవు ఇస్తాను, ఆవుని తీసుకెళ్ళి చక్కగా కట్టేసుకో, దాన్ని బ్రహ్మాండంగా మేపితే పాలు వస్తాయి కదా, అది పిల్లికి పోయి. సరే ఆ పాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ ఆవుకి సేవ చేయటం, దాన్ని పేడగళ్ళు ఎత్తడం, పాలు తీయటం, మళ్ళీ సంసారం మొదలైపోతుంది. ఈ చాకరీ ఎంత చేసుకోలేకపోతున్నానండి అని మళ్ళీ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎవరినో అడిగితే, అలా ఒక్కడివే ఉండి ఆ ఆవుకి సేవ చేసుకోవడం ఏమిటా, ఎవరైనా పెళ్లి చేసుకో, అమ్మాయి వస్తే చక్కగా చేసి పెడుతుంది కదా. ఏమైపోయింది, మనం ఏదైతే వద్దనుకుని వెళ్ళాడో ఒక చిన్న బలహీనత దగ్గర, ఒక చిన్న వాంఛ నుంచి మళ్ళీ సంసారం అనేది లాగేస్తుంది. దాని పేరే అది సంస్కృతి. అంటే మనం ఎంత వద్దనుకుని దూరం వెళ్ళినా సరే కాలికి తడి అంటుకుంటుంది చూసారా, అలా ఏదో ఒక్క క్షణంలోంచి మళ్ళీ మనల్ని తీసుకొచ్చి లోపలికి లాగేస్తూ ఉంటుంది. అటువంటి స్థితి దాటగలిగినటువంటి వాళ్ళే మహానుభావులు అన్నారు.
ఈ జింక పిల్లని చూసి ఈ జడభరతుడు పాపం వ్యామోహంలో పడిపోయాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు. అంతసేపు ఆయన అంతకు ముందు వరకు ఆయన చేతుల్లో ఏముండేవి? ఒక చేతిలోనేమో మంచి జపమాలు ఉండేది, పక్కన కమండలం ఉండేది, మంత్రదండం ఉండేది చేతుల్లో. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశాడు. ఆ పక్కన పడేసి ఒళ్ళో పెట్టుకున్నాడు జింకపిల్ల. ఒకసారి ఆ జింకపిల్ల ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అక్కడి నుంచి ఈయన ఒకటే ఏడుపు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అని మమకారం పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చింది, అమ్మయ్య అనుకున్నాడు. ఈ రకంగా కాలక్షేపం చేస్తూ చివరికి ఆ జింకపిల్లనే చూస్తూ ఈయన మరణించాడు. అందువల్ల ఏం చేశాడు? మళ్ళీ జింకపిల్లగా పుట్టాడు. అంటే మనం చివరిలో ఏదైతే మనసులో భావన చేస్తామో ఆ స్వరూపమే, ఆ రూపమే మనకి వస్తుంది. ఆ తరువాత జింకపిల్లగా పుట్టి కూడా ఆయనకి పూర్వజ్ఞానం ఉండటం వల్ల ఇటు తిరిగి పులాహ మహర్షి అని ఒక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ తనువు త్యజించి అక్కడ సర్వసంగ పరిత్యాగిగా పుట్టి తర్వాత జడభరతుడిగా పుడతాడు. ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడి ఇంట్లో పుడతాడు. సోదరులు ఉంటారు, వాళ్ళు ఇతన్ని అవమానిస్తూ ఉంటారు. ఎందుకు పనికిరాని పనులన్నింటికి ఇతన్ని పంపిస్తూ ఉంటారు, ఇంటి పనులన్నీ చేయిస్తూ ఉంటారు. అయినా సరే వ్యర్థమైనటువంటి వాడు, ఎందుకు పనికిరాడని వాళ్ళు తన్ని తగిలేస్తారు. ఎటో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు రహూగణ మహారాజు అని ఒక రాజు కపిల మహర్షి దగ్గర సాంఖ్యశాస్త్రాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవాలని పల్లకీలో వెళ్తూ ఉంటాడు. ఆయన పేరు చూడండి, రహూగణుడు అన్నారు. రహూగణుడు అంటే, గణుడు అంటే గణించదగిన వాడు, రహు అంటే అజ్ఞానం కలవారిలో చెప్పుకోదగినటువంటి వాడు అనమాట. ఏమంటే ఈ లోకంలో అజ్ఞానవంతుల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే మొట్టమొదటి పేరు ఆయన పేరు చెప్పొచ్చు అనమాట. అంత అజ్ఞాని రహూగణుడు అన్నారు. ఆ రహూగణుడు పల్లకీ మోస్తూ ఉంటే అందులో పల్లకీ మోసే బోయిలు ఎవరో తగ్గేసరికి అక్కడే మంచి బలిష్టంగా ఉన్నాడు ఈ జడభరతుడు అనేవాడు. వీడిని తెచ్చిపెట్టారు. పెట్టేసరికి ఇతనికి అంతకుముందు పూర్వ అనుభవం లేదు కదా పల్లకీ మోయటం, దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియదు. ఒక లయాత్మకంగా వాళ్ళ నడకంతా ఉండాలి కదా, అది లేదు. వాళ్ళు అటువైపున వెళ్తూ ఉంటే వీడు ఇటు లాగుతున్నాడు, అటు లాగుతుంటే ఇటు లాగుతున్నాడు. కాబట్టి గతుకుల రోడ్లో కారు వెళ్తే ఎలా ఉంటుందో అలా అసౌకర్యం కలిగింది రాజుగారికి. ఎవడరా పల్లకీ సరిగా మోయటం లేదు ఏమిటి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అనుభవం లేని వాళ్ళు అన్నారు. సరే మన ఎవరైనా అడిగితే తప్పు మన మీద వేసుకోం కదండి, తప్పు ఉన్నా లేకపోయినా ఎదుటివాడి మీద పడేస్తాం. వాళ్ళందరూ చెప్పారు, ఇదిగోనండి ఈయన ఎవడో వచ్చాడు కొత్తగా, వాడికి అసలు పట్టడమే తెలియటం లేదు, పల్లకీ ఎలా మొయ్యాలో తెలియదండి. ఇక ఈ పల్లకీ మోసే జడభరతుడిని నిందించడం మొదలుపెట్టాడు రాజు. ఒకసారి తిట్టాడు, ఒళ్ళు జాగ్రత్త, ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా, ఇలాంటి మాటలు ఉంటాయి కదా, సరిగ్గా చే అని నిందించాడు. అయినా సరే ఏం పట్టించుకోలేదు. అయినా సరే మళ్ళీ అలాగే ఆ పల్లకీ నడక ఉండేసరికి ఆయనకి ఇంకా కోపం వచ్చి కిందకి దిగి దుర్భాషలు ఆడాడు. అంతా ఆడినా సరే ఈయనేమీ మాట్లాడకపోయేసరికి ఆయనకు అర్థం కాలేదు. ఏమిటయా అసలు నువ్వెవరు అంటే, నువ్వెవరిని తిట్టావు? నువ్వు తిట్టినటువంటి తిట్లు నా శరీరాన్ని కాదు, నా ఆత్మ నీకు ఎలా తెలుసు, ఆత్మకో పేరుందా అంటూ ఆయన మొదలుపెట్టాడు. అక్కడ వేదాంతం పాఠం మొదలుపెట్టాడు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి, మహానుభావ, నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను కదా బ్రహ్మజ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానాన్ని బోధించే కపిల మహర్షివి నువ్వేనా, నువ్వే ఇలా మారువేషంలో వచ్చావా అని ఆయన కాళ్ళ మీద పడితే అప్పుడు అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు జడభరతుడు అని భాగవతంలో ఉన్న ప్రసిద్ధమైన ఉపాఖ్యానం. జడభరతుడి చేత జ్ఞానాన్ని పొందాడు కాబట్టి తనలో ఉన్న అజ్ఞానాన్ని, రా అంటే జ్ఞానం చేత, హూ అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడు కాబట్టి అప్పుడు రహూగణుడయ్యాడు. అంతకుముందు కూడా రహూగణుడే. ఏమిటి పేరు? అజ్ఞానవంతులలో లెక్కించదగినటువంటి వాడు, అగ్రగణ్యుడు అని అర్థం. ఇప్పుడు తనలో జ్ఞానజ్యోతి ద్వారా అజ్ఞానం అనే అంధకారాన్ని పూర్తిగా దూరం చేసుకున్న వాళ్ళల్లో గొప్పవాడండి అన్నారు. సంస్కృత భాష ఎలాంటిదంటే మనకు కావాల్సినట్టుగా ఎలా కావాలంటే అలా సందర్భాన్ని బట్టి చాలా చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. అది మహానుభావులు అందులో ఉన్నటువంటి అర్థాన్ని అన్వేషించి చెప్పేటటువంటి మాటలు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నట్ట, రాజా నువ్వు నేను ఒకటేనయ్యా అన్నాడు. ఆయనేమో లక్షాధికారి, వీడు భిక్షాధికారి అనమాట. భిక్షాధికారి అంటే ఇక్కడ అధికారం కాదు, భిక్ష పొందడానికి అర్హత ఉన్నవాడని.
అధికారి అంటే టార్గెట్ గ్రూప్ అంటాం మనం. ఒకరు చెప్తున్నారంటే ఎవరికి చెప్తున్నారు? వాళ్ళంతా అధికారులు, అంటే అధిగమిస్తారు, తెలుసుకుంటారు. కాబట్టి అధిగతము అంటే తెలుసుకోవటం, ఆ తెలుసుకునే ప్రక్రియ ఉంటుంది కాబట్టి వాడిని అధికారి అన్నారు. కాబట్టి ఈ భిక్షాధికారి వెళ్ళి రాజుతో అంటున్నట్ట, అహం చత్వం చ రాజేంద్ర, ఓ రాజా నువ్వు నేను ఒకటేనయా, లోకనాథాహ ఉభావపి, మనిద్దరం లోకనాథులమే అన్నాడు. ఇదేమిటి, రాజు లోకనాథుడంటే నమ్ముతాం, లోకం మొత్తానికి ఆయన నాథుడు రాజు కాబట్టి. వీడెలా లోకనాథుడండి? చిన్నప్పుడు సమాసాలు చదువుకుని ఉంటారు కదా, షష్ఠీ తత్పురుష అని ఒకటి ఉంది, బహువ్రీహి అని ఇంకో సమాసం ఉంది. లోకనాథ అన్న శబ్దం నీకు షష్ఠీ తత్పురుష, నాకు బహువ్రీహి అన్నట్టు. ఏమిటి షష్ఠీ తత్పురుష అంటే లోకము యొక్క నాథుడు రాజు, అంటే లోకానికి నాథుడు రాజని. బహువ్రీహి అంటే ఏమిటి, లోకమే ఎవడికి నాథుడో వాడు లోకనాథ, అంటే లోకం మీద ఆధారపడి బతికేవాడు వీడని అర్థం. అర్థం, లోకనాథ శబ్దానికి అర్థం అది. అలా రహూగణుడు అంతకుముందు అజ్ఞానం కలిగిన వాళ్లల్లో గణించదగినవాడయ్యాడు. తరువాత తనలో ఉన్న రకారము, రా అనే అక్షరానికి జ్ఞానము, జ్ఞాన బీజం అంటారు. ఆ జ్ఞానంతో తనలో ఉన్న హ హు దానిని ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. అజ్ఞానాన్ని పోగొట్టినవాడు ఆయన. ఎవరండి ఇక్కడ? ఇదిగోండి, సౌవీర భూరమణునకు అన్నాడు. సౌవీర రాష్ట్రానికి రాజు అనమాట. ఎవరు? రహూగణుడు. ఆయన పేరు చెప్పల, సౌవీర రాష్ట్రం. కాబట్టి అని విదర్కించి, ఉర్వరన్, ఈ భూమి మీద పూర్వంబున, అంతకు ముందు ఎప్పుడో, సౌవీర భూరమణునకు, సౌవీర రాష్ట్రానికి రాజు అయిన ఆ రహూగణ మహారాజుకు గౌరవంబు అంగీకరించి, అతనిలో ఉన్నటువంటి ఆ గురుత్వాన్ని ఒప్పుకొని బోధించి, అతనికి విజ్ఞానాన్ని పంచి, ముక్తికి అనిచిన, అతనికి మోక్షానికి పంపాడే, అలాంటి వాడు ఎవరైనా భరత భూమిసుర, భరతుడు అనే పేరు కలిగినటువంటి భూమిసురుడు, ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారిలో వతంసుడు, శ్రేష్ఠుడు. భూమిసుర వతంస అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని అర్థం. ఆయన పేరేమిటి? భరతుడు, అంటే జడభరతుడు అన్నారు. ఆ జడభరతుడు అనే పేరు కలిగిన మహానుభావుడు ఎలా అయితే సౌవీర భూరమణుడైన రహూగణ మహారాజుకి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని అందించాడో, అలా దుర్విభావ్యబోధుండై పరమపదంబునను భాగవతులకు ప్రాకృతంబులకు బహుభద్రమూర్తులు భరించి భగవత్ పరిచర్య చేయుటయ పరమ పురుషార్థం బగుటయరింగి. దుర్విభావ్య బోధుండై, విభావ్యము అంటే మనసులో భావన చేయటం. దుర్విభావ్య బోధుండు అంటే ఎవరికీ ఊహింపరానటువంటి విషయాలన్నింటినీ బోధించి, పరమపదంబునను, పరమపదంలో భాగవతులకు అప్రాకృతంబులకు బహుభద్రమూర్తులు భరించి, అంటే ఇక్కడ బాగా ఎవరికీ తెలియని విద్యని చదివి 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 పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం పొందుతారండి అన్నారు. ఏం పొందరండి, అలా చూస్తూ ఉంటారన్నారు. ఏం చూస్తూ ఉంటారు? విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ అన్నాడు అక్కడ. దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాకృదాం సవింధతే అని ఒక మంత్రం ఉంది. అంటే వాళ్ళు సదా పశ్యంతి సూరయ, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆ సూర్యులు పరమాత్మనే సాలోక్యం చేస్తూ ఉంటారు. అంటే భగవంతుణ్ణి ఎల్లప్పుడూ చూడటమే సాలోక్యము. సా లోక సాలోక్య, సాయుజ్య యుక్ అంటే ఆయనలో కలిసిపోవడం సాయుజ్యము. సామీప్యము అంటే ఆ భగవంతుడు పక్కనే ఆయన ఒక కుర్చీలో కూర్చుంటే మనం కూడా అలాగే కూర్చోవటం, అది సామీప్యం, పక్కనే ఉండటం అన్నమాట. ఈ సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుజ్యము ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా. సౌశీల్యము అని ఇంకొకటి ఉంది. సౌశీల్యం అంటే తనకంటే తక్కువ వారితో కూడా సమానంగా ఉండగలగడు. ఎక్కడో పరమపదానికి వెళ్ళి పొందాల్సిన అవసరం లేదండి. శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ వ్రేపల్లెలో అందరికీ అందించాడు. శ్రీకృష్ణుడితో చెట్టపట్టాలు వేసుకుని ఉన్నారు కదా, సామీప్యం అనే మోక్షాన్ని అనుగ్రహించాడు. సాలోక్యము శ్రీకృష్ణుడినే చూస్తూ ఉన్నారు అందరూ, వాళ్ళకి అది ఇచ్చేశాడు.
ఇలా సౌశీల్యము, తనలో ఉన్నటువంటి గుణం, తనకంటే తక్కువ వాళ్ళతో వాళ్ళని అత్యంత ఆదరాభిమానాలతో స్వామి భరించాడు కదా, ఆ గుణం ద్వారా కూడా వాళ్ళని రక్షించాడు. పరమపదంలో కొంతమంది ఉన్నారు చూసారా, ఇవన్నీ చదవడం వల్ల అంటే ఆయనకి ఏమొచ్చింది, రఘుగణ మహారాజుకి మోక్షం వచ్చి, ఆ మోక్షం రావటం వలన దుర్విభావ్య బోధుండయి అంటే ఎవరికి అర్థం కానటువంటి బ్రహ్మ పదార్థం గురించి అద్భుతంగా చెప్పి అతనికి పరమపదంబునను, పరమపదంలో భాగవతులు అంటే భగవత్ సంబంధికులు, భగవంతుడితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి అప్రాకృతంబులకు, ప్రాకృతం కానిది, ప్రాకృతము అంటే ప్రకృతిలో ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడైనా ఒక పనే చేయగలడు. షోడశోపచార పూజలు ఒకే వ్యక్తి అక్కడికి వెళ్ళినటువంటి ఈ ముముక్షువు అంటాం చూసారా, ముక్తజనులు అంటారు, వాళ్ళు మోక్షాన్ని పొందిన వాళ్ళట. షోడశోపచార పూజలు వాళ్లే చేసేస్తారు 16 మంది రూపాలతో. అదేమిటండి, ఇక్కడ ఇంకా కావాలంటే 16 చేతులు వస్తాయి, 16 కాదు 160 చేతులన్నా వస్తాయి. ఆ శక్తి వాళ్ళకి పరమాత్మ అనుగ్రహించాడన్నారు. కాబట్టి దుర్విభావ్య బోధుండై పరమపదంబునను భాగవతులకు అప్రాకృతంబులకు మూర్తులు భరించి. భద్ర అంటే శుభకరమైన, మంగళకరమైన, మూర్తులు అంటే స్వరూపాలు ఎలా వాళ్ళు భరించి ఉంటారో, భగవత్ పరిచర్య సేయుటయా, ఆయా రూపాలను వాళ్ళు ధరించి ఎలా భగవంతుడికి పరిచర్య చేస్తూ ఉంటారో అది పరమ పురుషార్థం బగుటయరింగి, అదే పరమమైన పురుషార్థము. ప్రతి ఒక్కడు సాధించవలసిన చాలా గొప్ప పురుషార్థం అదే. అది ఎరింగి, అది తెలుసు అన్నమాట. దానికి కావలసింది ఏం చేయాలో ఆయన ఇక్కడే చేసేస్తున్నాడు. అది అచటి రథ చరణపాణి మాలికాకరణ కైంకర్యంబునకు అంకురిత కౌతూహలుండై చేయుచుండే. ఈ సేవలన్నింటిలోకెల్లా చాలా గొప్ప సేవ, భగవంతుడికి చాలా ఇష్టమైన సేవ ఏమిటాయి అంటే పుష్పమాలిక కైంకర్యం అన్నారు. సుమాలను మాలగా కూర్చి పరమాత్మకు సేవారూపంగా సమర్పిస్తే మిగిలిన వాటన్నింటికంటే ఆయన ఎక్కువ పరమ ప్రీతిని పొందుతాడు. అది ఏం తెలుసుకున్నాడండి, అంతే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగితే, ఏం చేస్తే మనకి బాగా లాభం కలుగుతుందో మనం తెలుసుకుని అదే చేసేస్తాం కదా. ఎవరైనా ఒక పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమి ఇష్టం అని అనుకుని అది తెలుసుకుని కదా మనం తీసుకువెళ్తాం. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ ఇన్ని వేదాలు చదువుకుని, శాస్త్రాలు చదువుకుని, విజ్ఞానాన్ని పొంది, చివరికి మోక్షాన్ని పొంది, అందులో కూడా అక్కడ నిత్యసూరుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పాటు ఏం చేస్తే పరమాత్మకి బాగా ఆనందం కలుగుతుంది అంటే ఆయనకి పుష్పమాలా కైంకర్యం చేస్తే చాలా ఆనందం కలుగుతుంది అని తెలిసింది. అదేదో ఇక్కడే చేసేస్తే పోలా అని ఇక్కడే మొదలుపెట్టాడు ఆయన. అది అచటి అక్కడ ఉన్నటువంటి రథచరణ పాణి. రథచరణము అంటే చక్రం అండి. రథానికి కాలు ఏది? చక్రమే కదా. అంటే రథాన్ని నడిపేది ఏది? చక్రం. ఆ చక్రము పాణియందు కలిగిన వాడు చక్రపాణి. ఆ చక్రపాణికి మాలికాకరణ కైంకర్యంబునకు, మాలికాకరణ కైంకర్యము, మాలిక అంటే దండల్ని కట్టేటటువంటి, మాలిక ఆకరణము లేదా మాలికాకరణము రెండూ చెప్పొచ్చు. అంటే మాలిక దండలతో ఆ పని చేయటం ఉంది చూసారా, ఆ కైంకర్యంబునకు, ఆ సేవకు అంకురిత కౌతూహలుండై, అంకురిత పల్లవించినటువంటి కుతూహలం కలిగిన వాడై చేయుచుండే, చేస్తున్నాడు. అంటే చివరికి ఆయన చేసేది ఏమిటి? పుష్పమాలా కైంకర్యము. ఇది భగవంతుడికి అన్నిటికంటే ప్రీతి కలిగినది. అలా చేస్తూ న్యాయార్జిత విత్తంబున, తరువాత పద్యం చూడండి. న్యాయార్జిత విత్తంబున ఆ యోగీశ్వరుడు వెట్టు అన్నంబు ఆప్రాళేయ పటీరాచల పద్యాయాతాయాత వైష్ణవావళికెల్లన్. కందపద్యాన్ని కొంచెం గమ్మత్తుగానే నడిపాడు. రాయలకి కొంతమంది కవులు ఉన్నారు, వీళ్ళకి పద్యధార మీద పెద్దగా దృష్టి ఉండదు. అంటే పద్యాన్ని ఎలా నడపాలి, ఆ పద్యం చదవగానే మనకి నోటికి వచ్చేలాగా ఉంటే దాంట్లో పద్యధార ఎక్కువ ఉన్నట్లు లెక్క అన్నమాట. చాటువులు ఉంటాయి మనకి, చాటువులు చదవగానే నోటికి వచ్చేస్తాయి. ఎందుకని? అందులో పద్యధార ఎక్కువగా ఉంటుంది. పోతన గారు పద్యధార మీద ఎక్కువగా దృష్టి పెట్టిన కవి. అందువలన ఆయన పద్యం బాగా ప్రసిద్ధి చెందడానికి కారణం అది కూడా ఒకటి.
తిక్కన గారు కందపద్యం రాయడంలో తిక్కనది పేటెంట్ అన్నారు. అయితే ఆయనది అర్థం మీదే ఉంటుంది కానీ పద్యం నడక మీద పెద్దగా ఆయనకి దృష్టి ఉండదు. నన్నయ్య గారేమో వృత్త పద్యాల్ని మాత్రం బ్రహ్మాండంగా నడుపుతారు. గతి వృత్త పద్యాలు, సీస పద్యాలు, కందం, తేటగీతి, ఆట వెలదులు అలాంటివి ఎలా ఉంటాయంటే వచనంలాగే ఉంటాయి చాలా వరకు. కొన్నింటిలో ధార వచ్చిందంటే వస్తుంది అది, అంతే తప్ప మళ్ళీ పద్యం దగ్గరకు వచ్చేసరికి, వృత్తం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత వయ్యారంగా నడుపుతాడో నన్నయ్య గారు. పోతన గారు వీళ్ళందరినీ కలిగి వచ్చి అందరి గుణాలని తీసుకొని అటు తిక్కన గారి అర్ధపుష్టి, నన్నయ్య గారి శబ్ద దృష్టి, ఈ రెండింటినీ కలిపి పద్యధారని మేళవించి ఆయన అందంగా పద్యాలు రాశాడు. రాయల దగ్గరకు వచ్చేసరికి తిక్కన గారి పద్ధతేనండి. పద్యధార మీద కానీ పెద్దగా దృష్టి ఉండదు దీనికి. పద్యధార అంటే ఏమిటి? ఒక పద్యాన్ని చదివినప్పుడు యతిప్రాసల దగ్గరికి పదాలు విరగడం, ఇంకా చెప్పాలంటే ఏ పాదానికి ఆ పాదం విరగడం. ఇలా విరిగితే ఏమవుతుంది? చదివే వాళ్ళకి సుఖంగా ఉంటుంది. లేదంటే వాళ్ళు పాపం ఆపసోపాలు పడి ఎక్కడికి ఆపాలో తెలియదు, ఎక్కడికి చదవాలో తెలియదు, ఓ పై పాదంలో కింద వాటిల్లో పడిపోవటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇలా లేకుండా పద్యాన్ని యతిప్రాసల్ని దృష్టిలో పెట్టుకుని చాలా అందంగా అక్కడికి ఆపుకుంటూ పదాలు అక్కడికి అయ్యేలాగా చేస్తూ చేయడం అన్నమాట. ఏంది అలా పొరపాటున వచ్చే కొన్ని పద్యాలు ఉంటాయి. ఇది న్యాయార్జిత విత్తంబున నా యోగీశ్వరుడు వెట్టు నన్నంబు, అక్కడి వరకు బాగానే ఉంది. మళ్ళీ పదాన్ని చూడండి, అక్కడి నుంచి తిప్పుతాడు కిందకి, అక్కడికి ఆపుకోవాలి మనం. కానీ పదం ఎక్కడికి ఆగాలి? ఆ పాదాంతంలోకి ఆగింది అనుకోండి మనకి సుఖంగా ఉంటుంది. అన్నంబు ఆ ప్రాళేయ పటీరాచల, మళ్ళీ ఒక అక్షరం మిగిలి పెట్టాడు అనమాట. ఒక అక్షరం వెనక్కి తోస్తూ ఉంటారు చూసారా, అలాగా పద్యాయాత వైష్ణవావలికెళ్ళన్. సరే, న్యాయార్జితంగా వచ్చినటువంటి ధనంతోనే ఈయన అన్న సంతర్పణ చేస్తూ ఉంటాటండి. విష్ణుచిత్తుల వారు తన దగ్గరకు వచ్చిన వైష్ణవ ఉత్తములు ఉంటారు కదా, వైష్ణవోత్తములకి దానం చేయడం, అందులో కూడా అన్నదానాన్ని చేయడం అనేది అది వైష్ణవులకు చాలా ముఖ్యమైనది. తదీయారాధన అన్నారు. న్యాయార్జిత, న్యాయంగా సంపాదించిన విత్తంబున, విత్తం ద్వారా, ఇక్కడ విత్తము అంటే ధనమని అనుకోండి, ఇంకోటి విత్తము అంటే జ్ఞానం కూడా. న్యాయము అంటే న్యాయశాస్త్రం, అంటే ఒక రుజుమార్గంగా విజ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఏమవుతాడు? ఆయన యోగీశ్వరుడు అవుతాడు. నిజానికి ఇక్కడ న్యాయార్జిత విత్తము అంటే ధనానికి గురించి చెప్పిందే, కానీ లోపల ఆలోచిస్తే విత్తము అంటే పాండిత్యం, అంటే తెలివి. ఆ తెలివి ఎలా వస్తుందండి? న్యాయం ద్వారా వస్తుంది. న్యాయం అనేది ఒక శాస్త్రం. న్యాయశాస్త్రం, న్యాయం వైశేషికం అంటారు కదా, అంటే పరమాత్మ గురించి చెప్పేటటువంటి జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం ద్వారా వచ్చినటువంటి తెలివి వలన ఈయన యోగీశ్వరుడు అయ్యాడు. అందువలన న్యాయార్జిత విత్తంబునన్ ఆ యోగీశ్వరుండు. ఆ యోగీశ్వరుడు అంటే యోగులలో ఈశ్వరుడు, అక్కడ యోగ ఈశ్వరుడు కాదు, యోగి ఈశ్వరుడు. మరి పైన మనం అనుకున్నటువంటి లక్షణాలన్నీ ఆయన్ని యోగిగా చెప్తున్నాయి కదా. యోగి అంటే అర్థం ఏమిటి? యోగం కలిగిన వాడు. ఎవరితో యోగం? పరమాత్మతో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, అదే యోగం అన్నమాట. అలాంటి యోగం కలిగిన యోగులలో ఈయన ఈశ్వరుడు. యత్ర యోగీశ్వర కృష్ణ అన్నారు కదా, ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో అక్కడ యోగేశ్వర కృష్ణ అని చదువుతుంటారు కొంత తెలియక. యోగ ఈశ్వరుడు అంటే యోగమునందు గొప్పవాడు కాదు, యోగి, యోగులలో గొప్పవాడు యోగీశ్వర. ఈయన కూడా యోగీశ్వరుడు. ఈయన పెడతాడట, వడ్డిస్తాడు. ఏమిటి వడ్డిస్తాడు? అన్నంబు, వచ్చిన వాళ్ళకి భోజనం పెడతాడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తూ ఉంటారు చూడండి. ఎక్కడెక్కడో దివ్యక్షేత్రాలు ఉంటే అక్కడ ఏదో ఒక ప్రసిద్ధి ఏర్పడింది అనుకోండి, అక్కడికే వెళ్తూ ఉంటారు. అక్కడ తింటే మంచిదండి, అక్కడ ఉంటే మంచిదండి అని ప్రసిద్ధి ఏర్పడుతుంది. ఎవరైనా సరే శ్రీవిల్లిపుత్తూరు వస్తే విష్ణుచిత్తుల వారి ఇంట్లోనే భోజనం సాపాటు చేయాలండోయ్ అని అనుకుంటారట. అంత గొప్పగా ప్రసిద్ధి చెందాడు. ఆప్రాళేయ పటీరాచల, ఆప్రాళేయ మనం అంటాం కదా, ఆసేతు హిమాచల అని ఒక
సమాసం వాడుతూ ఉంటాం. అలాంటి సమాసాలు రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్పేస్ ఇవ్వకూడదు, మధ్యలో ఆ సేతు అనకూడదు, అది కలిసి ఉంటుంది. ఆ సమంతాత్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు అని చెప్పేటటువంటి పద్ధతిలో చేసేటటువంటి సమాస ఘటన అది. అంటే ఒక చోట నుండి ఇంకొక చోటకి అని చెప్పినప్పుడు ఆ పాదమస్తకం అంటే పాదముల నుండి తల వరకు అన్నప్పుడు ఆ పాదమస్తకం అని తయారు చేస్తాం. అలా కాకుండా ఇలాంటి సమాసాల్లో మొదలెక్కడో తుది ఎక్కడో చెప్పడం ఒక పద్ధతి. ఏదో ఒకటి కూడా చెప్పొచ్చు. ఆకర్ణిక అంతరథమిల్లము చక్కనొత్తడు. ఆకర్ణిక చెవుల వరకు ఉన్నా అన్నప్పుడు ఆ పెట్టాడనమాట. అంటే ఎక్కడి నుంచో చెప్పాలి ఏమిటండి, జుట్టు ఎక్కడి నుంచి ఉంటుంది, తల నుంచి ఉంటుంది కదా, తల నుంచి చెవుల వరకు వ్యాపించిన, అందువల్ల మొదలు చెప్పకపోయినా సరే తుది చెప్పినప్పుడు కూడా ఈ ఆ అనేది వచ్చి సమాసం కింద తయారవుతుంది. ఇక్కడ చూడండి, ఆప్రాళేయ పటీరాచల పద్యాయాతాయాత వైష్ణవావళి. వైష్ణవ ఆవళి, వైష్ణవ సమూహము, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారట? హిమాచలం నుంచి ఇటువైపు మందరాచలం అంటారు కదా, ఇది మలయ పర్వతం అంటారు, మలయ పర్వతం వరకు వస్తారు. దక్షిణ దిక్కున ఉండే పర్వతాన్ని మలయ పర్వతం అంటారు. అందుకే దక్షిణపు గాలి హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుందని కవి సమయం చెప్తూ ఉంటారు. దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి. ఎందుకని? దక్షిణం వైపున మలయ పర్వతం అనే ఒక పర్వతం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉందా అని వెతక్కండి, ఇదివరకు ఉండేది. ఇదివరకు ఉన్నవన్నీ ఇప్పుడు ఉంటాయా? లేవు. మలయ పర్వతంలో చందన వృక్షాలు ఉంటాయి కాబట్టి, చందనం చల్లగా ఉంటుంది కాబట్టి, ఆ చందన వృక్షాల మీద నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుందని కవి సమయం మలయానిలము అని వాడుతూ ఉంటారు. అటువైపు ఏముందండి? ఉత్తరం వైపు ఉంది. ఏమిటి? హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఈ హిమాలయ పర్వతాల మీద నుంచి వచ్చే గాలి వేడిగా ఉంటుంది. అదేమిటండి, అక్కడ మంచుకొండ ఉంది కదా. వడగాలి అన్నాను మనం వాడుతూ ఉంటాం, వడగాడ్పు అంటారు. వడ అంటే ఉత్తర దిక్కు అని అర్థం. తెమ్మెర, తెన్ అంటే దక్షిణ దిక్కు అని అర్థం. తెనుగు అన్న పదం కూడా వచ్చింది అలాగే. తెన్గు, దక్షిణం దిక్కున ఉన్నటువంటి ప్రజలు తెనుగు వాళ్ళు, తెనుగు జాతి. ఆ తెనుగు జాతి మాట్లాడే భాష తెనుగు. అంటే ఏమిటి? దక్షిణం దిక్కున ఉన్న వాళ్ళందరినీ తెలుగు వాళ్ళు అనాలి. తమిళం వాళ్ళు తెలుగు వాళ్ళే, కన్నడం వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇంకా ఎన్ని రకాల భాషలు ఉంటే వాళ్ళందరూ తెలుగు వాళ్ళ కిందే లెక్క. అంటే దక్షిణ దిక్కు మొత్తాన్ని సూచించే పదం అండి తెలుగు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం అనుకునే తెలుగు వాళ్ళు కాదు. చరిత్రలో అది తెలియక తర్వాత రకరకాల పేర్లు వచ్చాయి. దక్షిణం దిక్కు నుంచి అంటే దాన్ని పటీరాచలము అన్నారు. అక్కడ ఉన్నటువంటి పర్వతం పేరు ఏం చెప్పాము మనం? మలయాద్రి, మలయ పర్వతము అన్నాం కదా. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలోనేమో హిమాలయాల నుంచి మనం అంటాంగా ఆ సేతు హిమాచల పర్యంతం అంటే అదే. దాన్నే అక్కడేమో హిమాలయాల నుంచి ఇక్కడేమో కన్యాకుమారి వరకు అని వాడుతూ ఉంటారే. దాన్నే ఈయన ఏమన్నాడు? ఆప్రాళేయ పటీరాచల. ప్రాళేయాచలము, ప్రాళేయము అంటే మంచు, ప్రాలయము అంటే కరిగిపోతుంది కదా, అది ఇలా సూర్యకిరణం పడగానే కరిగిపోతుంది కాబట్టి దానికి ప్రాళేయము అంటే మంచు అన్నారు. ప్రాళేయాచలం నుండి పటీరాచలము, పటీరము అంటే చందనాలు పెరిగిన, చందన వృక్షాలు పెరిగే ఆ మలయ పర్వతము. ఈ రెండింటి మధ్యలో అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడి వారైనా సరే పద్య అంటే ఒక పద్ధతి, నడిచేటటువంటి ఒక సరళిలో వచ్చేవారని అర్థం. పద్యం అంటే కూడా అదే. శ్లోకం వేరు, పద్యం వేరు. శ్లోకంలో ఒకేలా ఉండాలన్న నియమం లేదు, మాత్రలు ఉంటే కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది చాలా వరకు. పద్యం అలా కాదు. పద్యం అంటే ఒకేలా ఉంటుందన్నమాట. పై పాదం ఎలా ఉంటుందో తర్వాత పాదం కూడా ఇలాగే ఉంటుంది, ఒకే పద్ధతిలో నడిచేది అనే అర్థంలో పద్యం అంటాం. ఇక్కడ పద్య అంటే ఒక పద్ధతి. అంటే ఆ పైనుంచి హిమాలయాల నుంచి ఇటువైపు మలయ పర్వతం వరకు వ్యాపించిన సమస్తమైన భారత భూభాగం నుండి ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వచ్చినప్పటికీ కూడా యాతాయాత, యాతాయాత అంటే వస్తూ పోతూ ఉండే. యాత ఆయాత, వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ ఆయాత వచ్చిన వాళ్ళు.
ఇలా వస్తూ పోతూ ఉండే వైష్ణవావళికెళ్ళన్ వైష్ణవ స్వాములందరికీ ఈయన అన్నంబున్ పెట్టు, అన్నాన్ని పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారట? రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి ఎలా పెడతాడు ఈయన అంటే న్యాయార్జిత విత్తంబున, న్యాయంగా ఆర్జించిన ధనం చేత మాత్రమే ఈయన పెడతాడు. అది విశేషం. అలాంటి విష్ణు చిత్తుడు పెడతాడు అని ఊరికే చెప్తే కాదండి. ఎందుకంటే ఈయనకి మఠాలు తెలుసు, సత్రాలు తెలుసు, వాటిల్లో భోజనాలు ఎలా ఉండాలో ఎలా ఉంటాయో బాగా తెలిసినవాడు కాబట్టి ఏ కాలంలో ఏ ఆహారం తింటే మంచిదో బాగా తెలిసినవాడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వర్షకాలంలో ఎలాంటి ఆహారం తినాలి, శీతకాలంలో ఎలా తినాలి, గ్రీష్మంలో ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి అని తెలిసినవాడు కాబట్టి విష్ణు చిత్తుడు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి, వైష్ణవ స్వాములకి ఇలాంటి భోజనాలు పెడతాడట. మొట్టమొదట వర్షర్తు సమయంలో ఎలాంటివి పెడతాడో చెప్తున్నాడు చూడండి. చాలా మంచి పద్యాలు. ఇక్కడ సామాజిక పరిశీలన రాయలవారిలో ఎంత గొప్పగా ఉంటుందో ఈ పద్యాల ద్వారా తెలుస్తుంది. చాలా ప్రసిద్ధమైన పద్యాలు కూడా. గగనము నీటి బుగ్గకెనగా జడివట్టిన నాళ్ళు, భార్య కన్ పొగసొరకుండ నారికెడపున్ బొరియల్ దగిలించి వండ, అయ్యగ ఫల ముంచివెట్టు కలమన్నమునుల్చిన ప్రప్పు నాలుగేన్ పొగపిన కూరలున్ ఒడియముల్ వరుగుల్ పెరుగున్ ఘృతప్లు తిన్. వర్షాలు పడేటప్పుడు ఎలాంటి ఆహారం తినాలో మనం వీటిని నోట్ చేసుకుని పాటించవలసిందనమాట, ఆరోగ్యానికి తగినట్టుగా. ఎలా పడుతుందట వర్షం? గగనము నీటి బుగ్గకెనగా, ఆకాశంలో ఒక నీటి బుగ్గ పుట్టి ధారాపాతంగా నీళ్లు కురుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వర్షం కురిసేటప్పుడు. నీటి బుగ్గ అంటూ ఉంటారు కదా, కొన్ని ఊర్లలో కూడా కాశీ బుగ్గ ఇలాంటి ఊళ్ళు ఉన్నాయి. బుగ్గ అంటే భూమిలో నుంచి పొంగుతూ వచ్చేటటువంటి ధారాప్రవాహంగా వచ్చే నీరు, దానికి బుగ్గ అంటారు. గగనం ఆకాశం ఒక నీటి బుగ్గ అయిపోతే అంటే ఎడతెరిపి లేకుండా వర్షం పడటం అనేదాన్ని ఉత్ప్రేక్షించాడనమాట కవి. మనం అంటాం కదా ఆకాశానికి చిల్లులు పడ్డాయి, ఏదో మిన్ను విరిగి మీద పడింది, ఇలాంటి నుడికారాలు. గగనము నీటి బుగ్గతో సమానంలాగా ఉంటే ఎన అంటే ఉపమా వాచకం, అది ఎన అంటే సాటి రాగా అని అర్థం. గగనము నీటి బుగ్గకు ఎనగాన్, అప్పుడు మీరు దాన్ని ఆకాశం అనకండి, ఏమన్నా నీటి బుగ్గ అనండి, అలా పడుతోంది వర్షం. జడివట్టిన నాళ్ళు, జడివట్టిన అంటే ముసురు పట్టినటువంటి రోజుల్లో, మామూలుగా జడి అంటే హోరన వర్షం కురవడం అన్నమాట. ముసురు పట్టిన కాలం వేరు. మేఘచ్చన్న దినం అంటారు, దాన్ని దుర్దినం అంటారు. దుర్దినం అని ఉంది సంస్కృతంలో. దుర్దినం అంటే మేఘాలు ఆవహించి ఇక వర్షం కురుస్తుంది అనే పరిస్థితి ఉన్నటువంటి రోజుని దుర్దినం అన్నారు. మామూలుగా దుర్దినం అంటే మనకి చెడ్డ రోజు అని మనకి తెలుసు కదా, కానీ సంస్కృతంలో దుర్దినం అంటే మేఘచ్చన్న దినం దుర్దినం అన్నారు. మేఘాలు కప్పివేసినటువంటి రోజు. అందుకే తద్దినాలతో తద్దినం భోజనాలతో కాలక్షేపం చేసే జీవితాన్ని గడిపే బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, అది అంటూ ఉంటాడట, ఎద్దినం నాస్తి తద్దినం తద్దినం మమ దుర్దినం అంటాడు. ఎత్తి దినం ఏ రోజైతే నాస్తి తద్దినం, నాకు తద్దినం ఉండదో, తత్ దినం ఆ దినం మమ నాకు దుర్దినం అంటే వర్షాకాలంలో ఎలా అయితే బయటికి వెళ్ళమో అలా వెళ్ళనటువంటి ఒక చెడ్డ రోజు అని అర్థం అన్నమాట. ఈ రకంగా గగనము నీటి బుగ్గకెనగా జడివట్టిన నాళ్ళు, జడి పట్టిన నాళ్ళు అంటే వర్షాలు కురిసేటటువంటి ఆ రోజుల్లో పాపం మరి కట్టెలలా అండి పొయ్యి మీద వండాలంటే. భార్య కన్ పొగ సొరకొండ, భార్య కంటిలో పొగ అంటే అందరూ ఇళ్లలో ఉన్నప్పుడు బాగా పొగ పెడితే బయటికి వెళ్ళలేరు కదా, పొమ్మని లేక పొగ పెట్టారని ఒక సామెత ఉంది. మరి వర్షకాలంలో అందరూ ఇళ్లల్లోనే ఉంటారు, ఇంటి నిండా పొగ నిండిపోయేలాగా వంట వండుకుంటూ కూర్చుందనుకోండి ఆవిడ, ఏం చేయాలి? అందువల్ల భార్య చాలా తెలివైంది కాబట్టి పొగ రాకుండా వంట చేస్తుందట. ఎక్కువ పొగ రాకుండా వంట పూర్తవ్వాలి అంటే దానికి ఏం చేయాలి? ఎండిపోయిన కొబ్బరి బోండాలతో చేయాలన్నారు. ఎండిన కొబ్బరి బోండాలు ఉంటాయి చూసారా, అది. భార్య కన్ పొగ సొరకుండా, కళ్ళల్లో పొగ ప్రవేశించకుండా, నారికెడపున్ పొరియల్ తగిలించి,
ఆ తగిలించి అన్న క్రియ చూడండి, పొయ్యిలో పెట్టంలా అలా అలా తగిలించడం అనమాట. ముందేదో ఒక కట్టితో వంట నడుస్తూ ఉంటుంది, మధ్యలో వేస్తూ ఉంటారనమాట. ఏమిటవి? నారికెడంపున్. నారికెడంపు అంటే నారికేళపు బొరియల్, అంటే తాగిపడేసినటువంటి ఆ బొర్రలు అంటారే, ఆ బొరియల్ తగిలించి అవి వేయగానే పొగ తగ్గుతుందన్నమాట. వండుతుంది. ఎప్పుడు? వర్షాకాలంలో ఎలాంటి వంట చేయాలి? ఏం వండుతుందండి? ఆ వండిన వాటిని ఎలా పెడుతుంది? వండన్ అయ్యగపల ముంచి పెట్టు. అపక అంటాం చూసారా? అపకలు అంటారు, పెద్దగా వెడల్పుగా ఉండి ఇలా తీయడానికి ఉండేది. ఆ అపకనే అబక అంటారు. ఆ అబకకి వర్ణం వ్యత్యయం అయితే అగప అయింది. ఒక అక్షరం అటు ఇటు చూడండి. ఆ గాని కా అని పలుకుతాం. అయ్యగపల అంటే ఆ కొబ్బరి పెంకులతోనే గరిటెలుగా వాడేటటువంటి పద్ధతి. అయ్యగపల ముంచి పెట్టు అంటే ఆ కొబ్బరి చిప్పల్ని, ఎండిపోయిన కొబ్బరి చిప్పల ముక్కలు ఉంటాయి చూసారా, వాటినే అపకల్లాగా ముంచి పెడతారట. ఏం పెడతారండి? కలమాన్నము. అతిథులు వస్తే ఏదో మనకి పనికిరానివన్నీ దోషిస్తే అయిపోతుంది అనుకుంటూ ఉంటారు, అంతే కదా? అలా కాదట, కలమ అన్నము. రకరకాలైన ధాన్యాలు ఉన్నాయి, ప్రాచీనులు కవులు చెప్పినవారు. అందులో చాలా గొప్ప ధాన్యము కలమ అనే పేరు కలిగిన ధాన్యము. అంటే ఇవి చాలా సన్న బియ్యం అన్నారు. ఇప్పుడు రకరకాల బియ్యాలు చెప్తూ ఉంటారు చూసారా, బాగా సన్నగా ఉండేటటువంటి బియ్యానికి కలమ ధాన్యము అని పేరు. దీనికే ఇంకొక పేరు శాలి. మనకి అంతకుముందు బాతువుల గురించి చెప్పినప్పుడు శాలి గోప్యౌఘములు అన్నాడు చూసారా. శాలి అంటే ఈ కలమ ధాన్యాన్ని పండించేటటువంటి తోటలు అన్నమాట. అంటే సన్న బియ్యం అనుకోండి, చాలా అన్నిటికంటే నాణ్యమైన ఉత్తమమైనటువంటి ఆ ధాన్యంతో, ఆ బియ్యంతో చేసినటువంటి అన్నం. అగపల ముంచి పెట్టు కలమన్నము అంటే ఆ సన్నని బియ్యం తినాలన్నమాట. ఒల్చిన ప్రప్పు, పెసరపప్పులు లాంటివి ఉంటాయి చూసారా, పైన తొక్కు లేకుండా అది వడపోసినటువంటి పప్పు. అంటే పప్పు చేసుకోవడంలో కూడా పైన కందిపప్పు కూడా పైన పొట్టుతో తయారు చేసే పద్ధతి కూడా ఉంది. కానీ ఈ వర్షాకాలంలో ఆ పొట్టుతో చేస్తే అజీర్తి చేసి దానివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయని ఒలిచిన పప్పు, అంటే ఒలిచిన పప్పుతో ఆ పదార్థాలు చేయటం. నాలుగేన్ పొగపిన కూరలు, 4 కానీ 5 కానీ పోపు వేసిన కూరలు. పొగపుట అంటే మగ్గించుట, మగ్గిస్తూ చేసే కూరలు ఉంటాయి చూసారా. మామూలుగా పోపు వేసి అందులో ఆ కూర ముక్కలు వేసేసి మూత పెట్టేసి అయిపోతుందన్నమాట. దాన్ని పొగపిన కూరలు అంటారు, మగ్గింపు కూరలు అవి. ఒడియాలు ఎలాగో ఉంటాయి కదా, వాటిని వేయించి తీయాలి. వరుగుల్, వర్షాకాలం కోసం వరుగులు అని వేసవి కాలంలో తయారు చేసి పెట్టుకుంటారు. అప్పటికప్పుడు బయటకు వెళ్ళి కూరలు తెచ్చుకునే అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? వేసవి కాలంలోనే బీరకాయలు లాంటివి కొన్ని కూరల్ని సన్నగా తరిగి వాటిని ఎండల్లో పెడతారు. అంటే ఇప్పుడు వడియాలు లాంటివి అనుకోండి. వాటిని వర్షాకాలంలో కానీ లేదా ప్రయాణాల్లో కానీ వాటిని చక్కగా వేసుకుని వెళ్తారు. ప్రతి చోట కూరగాయల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వాటిని నూనెలో వేసి అలా వేయించి తీశారనుకోండి, కూర తయారైపోతుంది. వాటిని వరుగులు అంటారు. ఆ వరుగులు. పెరుగు. ఘృతప్లుతిన్, ఈ ఘృతప్లుతిని ముందు పెట్టుకోండి. అంటే పెరుగులో నెయ్యి వేసుకోరు కదా, పదాలను ఎక్కడైనా మనం అన్వయం చేసుకోవచ్చుగా. ప్లుతి అంటే ప్రవాహం అన్నమాట. నెయ్యి వాడాలి వర్షాకాలంలో. ఎలా? చేతుల మీద నుంచి ఇలా కారాలన్నాడు. వేటిల్లో? పప్పుల్లోనూ 4-5 కూరలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటిల్లో పెరుగులో తప్ప చెప్పినటువంటి పదార్థాలన్నింటిల్లో బాగా ధారాపాతంగా నెయ్యి కారేలాగా పదార్థాల్లో వేసుకుని తినాలి. అదేం చేస్తుంది? ఘృతము అంటే జఠరాగ్నిని బాగా దీపింపజేస్తుంది. ఆ ఘృ అదే ఇంగ్లీష్లో ఘీ అయిందనమాట. ఘృ రెండు ఒకటే. అదేం చేస్తుంది? లోపల ఉన్నటువంటి అజీర్ణమైన ఆ దోషాలని హరింపచేసి జఠరాగ్నిని బాగా ప్రదీపింపజేస్తుంది. కాబట్టి దాన్ని ఘృతము అన్నారు. ఘారయతి, ఘృ అంటే స్రవిస్తుంది కాబట్టి దాన్ని ఘృతము అన్నారు. అంటే ఎక్కడికైనా వెళ్ళిపోగలదనమాట.
అన్ని చోట్లకి వెళ్ళిపోయి దానికి కావలసినటువంటి శక్తిని అందించే లక్షణం ఉంది. కాబట్టి ఈ వర్షఋతువులో వర్షకాలంలో నెయ్యి బాగా వాడితే అది మిగిలినటువంటి పనులన్నింటినీ అదే చూసుకుంటుంది అని ఏ ఏ పదార్థాలను తినాలి, ఎలా తినాలి, వంట ఎలా చేయాలి, పొయ్యి ఎలా వెలిగించాలి, పొయ్యిలోకి పుల్లలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. చూశారా? ఒక్కసారి పద్యం మళ్ళీ చూద్దాం. గగనము నీటి బుగ్గకెనగా జడివట్టిన నాళ్ళు భార్య పొగసొరకుండా అక్కడ భార్యకి కన్నుకేం సంబంధం లేదండి. భార్య కన్ను కాదు, భార్య కర్త అనమాట. అక్కడ భార్య పొగసొరకుండా, ఎవరి కన్నులకి పొగ రాకుండా నారికెడపున్బొరియల్ దగిలించి వండ అయ్యగఫలముంచి వెట్టు కలమన్నము ఒల్చిన ప్రప్పు నాలుగేన్ పొగపిన కూరలున్ ఒడియముల్ వరుగుల్ పెరుగుల్ ఘృతప్లుతిన్. వరుగు పెరుగు ఘృతప్లుతి, మంచి నేతిని ధారాపాతంగా వాడుతూ ఇలాంటి ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్తున్నాడు. ఇది వర్షకాలం. తర్వాత చూడండి, ఇక వేసవికాలం వచ్చింది. వేసవికాలం మనం విష్ణు చిత్తుడి ఇంటికి వెళ్ళకూడదండి. వెళ్తే మనకేం గిట్టుబాటు కాదన్నారు. చూడండి, పెద్దగా పదార్థాలు ఏం లేవు, అన్నీ కూల్ డ్రింక్స్ లాంటివే ఇస్తారట. తెలి నులివెచ్చయోగిదము తీయని చారులు తిమనంబునన్ పలుచనియంబళు చెరకుపాలు ఎడనీళ్ళు రసావళుల్ ఫలంబులును సుగంధి శీతజలముల్ వడపిందెలు నీరు చల్లయున్ వెలయగబెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్. ముందు భోజనం పెట్టరండి, రాగానే రండి రండి అని కూర్చోబెట్టి చేతులకి చక్కగా చందనం ఇస్తారు. ముందు రాసుకోండి అయినా చల్లబడండి అన్నాడు. చందన చర్చ మున్నుగన్, ముందుగా చందన పూతలు అయిన తర్వాతే భోజనం. అది కూడా ఒక పద్ధతి అనమాట. అంతే, శరీరం బాగా చల్లబడిన తర్వాత పదార్థాలను తీసుకోవాలి, అది ఒక గౌరవం. చందన చర్చ మున్నుగన్, చర్చ అంటే పూత అని అర్థం. ఇప్పుడు మంది కూడా చర్చ అంటే ఏంటి, ఎవడి అభిప్రాయాలు వాడు పూస్తూ ఉంటాడు అన్నమాట ఎదుటివాడి మీద, అందువల్ల అది చర్చ అంటారు. అంతేగా, ఒకరి మీద ఇంకొక అభిప్రాయాలు రుద్దబడును పూయబడును అంటాం కాబట్టి దానికి చర్చ. చందన చర్చిత అని ఉంది కదా, చర్చ అంటే పూత. సరే, చందన చర్చ మున్నుగన్, ముందు చందన చర్చ చేసి అయ్యా రండి స్వాగతం దాసోహం కూర్చోండి అని పెడతారట. వేసవికాలం వేడి వేడి ఉడుకు అన్నం తెచ్చి పెట్టేయకూడదు, పొంగులు అసలే వేడి చచ్చూరుకుంటాడు. అందుకని ఎలాంటి అన్నం పెట్టాలో చెప్తున్నాడు. తెల్లని అన్నం పెట్టాలి. ఎందుకని వేసవికాలంలో కొంచెం త్వరగా అరిగిపోవాలి. తెలి నులి వెచ్చయోగిరము, ఓగిరము అంటే అన్నం. ఆ అన్నం ఎలా ఉండాలండి, తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, కొంచెం వెచ్చదనం ఉండాలి. అంటే వేడి లేకపోతే సౌష్ఠవం ఉండదు కదా, చల్లటన్నం పెట్టకూడదు, అందుకని వేడి ఉండాలి. అలా అని వేసవికాలం కాబట్టి ఉడుకుటన్నం పెట్టకూడదు, కొంచెం వేడి ఉండాలి. కవోష్ణము అంటారు దాన్ని. కవోష్ణము అంటే కొంచెము. గోరువెచ్చన అంటారే, తెలుగులో ఎంత మంచి నుడికారం చూడండి. సంస్కృతంలో ఆ నుడికారం రాలా. కవోష్ణము అంటే ఏదో కొంచెం వేడి. ఏం కొంచెం వేడి ఖచ్చితంగా తెలియదు మనకి. ఎంత కొంచెం అండి, ఎన్ని డిగ్రీలు చెప్పలేము. తెలుగులో అయితే చెప్తాం, గోరువెచ్చనండి, గోరు పెడితే కొంచెం వెచ్చగా ఉండాలి. తెలి నులివెచ్చయోగిరము, తెల్లని నులివెచ్చ అంటే అలాంటి కొంచెం వెచ్చదనం ఉన్న ఓగిరము అన్నం. ఆ అన్నంలో కలుపుకోవడానికి ఏం పెడతారండి, తమిళియన్స్ కదా, తీయని చారులు. ముందు తీయని చారు పోసేస్తారనమాట. అంటే తీసే చారులు తీయని చారులు కాదు. ఒక్కొక్క ప్రాంతంలో చారుల్లో బెల్లం వేయటం, ఇది కూడా పెద్ద సైన్స్ అండి. కొన్ని ప్రాంతాల్లో తీపిని ఒప్పుకోరు. కొంతమంది అటు శ్రీకాకుళం అటువైపు వెళ్ళిన దగ్గర నుంచి తీపి ఉంటుంది చారుల్లో, పులుసుల్లో, అన్నిటిలో కొంచెం అలా తీపి పడేస్తూ ఉంటారు. ఇటువైపు వచ్చేసరికి ఆ తీపి వెయ్యరు. ఇలా రకరకాల ప్రాంతాన్ని బట్టి ఉన్నాయనుకోండి. ఇక్కడ తీయని చారులు, తిమ్మనంబులు. తిమ్మనము అంటే కొంచెం పలచగా ఉండేటటువంటి పదార్థాలు. పలచగా ఉండే పదార్థాలు మజ్జిగ పులుసులు లాంటివి. తిమ్మనము అంటే తేమనము అంటే మజ్జిగతో చేసినటువంటి పులుసులు.
పలుచని అంబళ్ళు, చూడండి అన్ని పలచగానే ఉంటాయి, వేసవికాలం కదా, పల్చగా ఉండే అంబళ్ళులు పెట్టాలట. చెరకు పాలు, చూడండి గట్టి స్టఫ్ ఏం పడట్లే మనకి, అన్నీ ఏదో రసాలు అవి ఇవి ఇచ్చి కాలక్షేపం చేసేస్తున్నాడు. ఏమండి, చెరకు పాలు, ఎడనీళ్ళు, ఎడనీళ్ళు అంటే స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు, రసావళులు, ఇంకా రకరకాల రసాలు, ఆ రసం ఈ రసం అన్నీ పెడతారు. ఫలంబులును, పళ్ళు కూడా, సుగంధి శీత జలము, వట్టి వేళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ వేళ్ళని నానబెట్టి దాని నుంచి వచ్చే సుగంధ రసం, సుగంధి అని చిన్నప్పుడు తాగుతూ ఉంటారు, సుగంధి షోడా అని ఉంటుందే, అలా సుగంధి శీత జలము, ఆ వట్టి వేళ్ళని నానబెట్టి తీసినటువంటి కొన్ని రకాలైన శీతల పానీయాలు. వడపిందెలు, బాగా చలవ చేసే పదార్థం అని కవులందరూ బాగా వాడిన పదార్థం ఇది. వడపిందె అంటే మామిడి ముక్కల్ని నానబెట్టి అప్పటికప్పుడు వేసే ఊరగాయలు లాంటివి ఉంటాయి చూసారా, బాగా నిలవ ఉండే ఆవకాయ కాకుండా కొంచెం ఉప్పు వేసి కారం వేసి నానబెట్టే మామిడి పిందెలకి వడపిందెలు అని పేరు. ఇది పెరుగన్నంలోకి మంచి కాంబినేషన్ అన్నారు. అన్నది నేను కాదండి, శ్రీనాథుడు అన్నాడు. శ్రీనాథుడు ఈ ఆహార పదార్థాల గురించి చెప్పాలంటే శ్రీనాథుడి గురించే చెప్పుకోవాలి, ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అనమాట. చాలా గొప్పవాడు. కాశీఖండంలో పొక్కించుట, అవును. అరుణగభస్తి బింబముదయాద్రిపయిన్ పొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే హరహర ఎవ్వరింక కడుపారసి పెట్టెదరిప్సితాన్నముల్. గుణనిధి అని మనకి మంచి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడ కాశీఖండంలో ఉంటాడు, పేరుకే గుణనిధి అనమాట. వాడికి ఉన్నవన్నీ అవలక్షణాలే అన్నాడు. ఆ గుణనిధి చివరికి తల్లి లేక బయటికి వెళ్ళి ఎక్కడో ఉండాల్సి వచ్చినప్పుడు అప్పుడు వాడికి గుర్తొచ్చింది తల్లి. తల్లి ఏం చేసేదట, ఉదయం సూర్యుడు ఇలా వచ్చి రాకముందే అరుణ గభస్తి బింబము అంటే ఎర్రని సూర్యబింబం, ఉదయాద్రిపయిన్ పొడతేరా, ఉదయపు పర్వతం మీద కనీ కనిపించడంతోనే పెరుగును వంటకంబు, పెరుగన్నాన్ని కలిపి వడపిందియలను కుడువంగబెట్టు. ఒక పక్కన వాడు ఏడుస్తుంటే ఈయన భోజన ప్రియత్వం ఏమిటండి బాబు, వాడేమో తిండి లేదని ఏడుస్తున్నాడు. ఏమంటే తిండి లేదని ఏడ్చేవాడు ఏమి ఏడుస్తాడు, బాబు నాకు ఏదో ఒకటి ఉంటే చాలంటాడు తప్ప పర్టికులర్గా ఇదే కావాలని ఏడుస్తాడా? అంటే ఈయనలో కవిలో ఉండే ఆ భోజన ప్రియత్వం బయటకు వచ్చేస్తుంది. అంటే ఆవిడ ఎలా పెట్టేదట, రోజు పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే. అలాంటి ప్రాణానికి ప్రాణమైన తల్లి ఇప్పుడు ఉందా? హరహర ఎవరింక కడుపారసి పెట్టేదారు ఇప్సితాన్నములు, ఇప్పుడు నాకు కడుపు చూసి ఎవరు పెడతారు అన్నం అని ఏడుస్తాడనమాట వాడు. అక్కడ ఆయన కూడా ఈ వడపిందెలు వాడు. కాబట్టి అలాంటి వడపిందెలు. నీరు చల్లయున్, నీరు చల్ల అంటే నీళ్ల మజ్జిగ. నీళ్ల మజ్జిగ చాలా శ్రేష్టం అంటారు కదా. మజ్జిగల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. తక్రము అంటారు సంస్కృతంలో. తక్రము అంటే 25% నీళ్లు కలిపిన మజ్జిగకి తక్రము అని పేరు. అంటే పెరుగుని చిలికి అది ఒక గ్లాసు ఉందనుకోండి, దాంట్లో 25% నీళ్లు కలిపితే దాన్ని తక్రం అంటారు. ఉదస్విత్ అని ఇంకో పదం ఉంది. ఉదస్విత్ అంటే నీళ్లు పోసిన కొద్దీ పెరుగుతుందని అర్థం. ఎన్ని నీళ్లు పోస్తే మజ్జిగ అంత పెరుగుతుంది కదా, దానికి సంస్కృతంలో ఉదస్విత్. అయితే ఉదస్విత్ అంటే 50% నీళ్లు కలిపిన మజ్జిగ. ఈ 25% ఏమిటి, 50% ఏంటంటే ఇదంతా ఆయుర్వేదంలో కొన్ని పద్ధతులండి. ఒక్కొక్క రోగానికి అందులో మజ్జిగ శాతం ఎంత ఉండాలి, నీళ్ల శాతం ఎంత ఉండాలి అని వాళ్ళు నిర్ణయం చేసి దానికి తక్రం అని పేరు పెట్టారు, ఉదస్విత్ అని పేరు పెట్టారు. మనం ఏమంటామంటే చక్కగా చల్ల అంటూ ఉంటారు. చల్ల అంటే ఏదో చల్లగా ఉంటుంది కాబట్టి చల్ల అనుకుంటారు, కానీ అది ఉర్దూ పదం అనమాట. మా బందర్లో చల్ రాస్తా సెంటర్ అని ఒకటి ఉంది. చల్ రాస్తా అంటే అక్కడ చల్ల రాస్తా, చల్ల అమ్మే ప్రాంతం అంటారు దాన్ని. చాచ్ అని ఉర్దూ పదం, అది తెలుగులోకి చల్లగా వచ్చింది. అది ఎలా తెలుస్తుందంటే ఆ చల్ రాస్తా అనేది ఉర్దూ సమాసం. రాస్తా ఉర్దూ
ఈ చల్ల అనేది తెలుగు రాస్తా రెండు గలవు అనమాట ఇక్కడ. అందువల్ల రెండు ఉర్దూ పదాలు. కానీ ఈ చల్ల అన్న పదం చక్కని తెలుగు పదం కింద మనకి బాగా అనుకుంటాం మనం. అసలు ఉంది కదా, అసలు అన్న పదమే తెలుగు కాదు, అది ఉర్దూ పదం. మనం అసలు అన్న పదం వాడుతూ ఉంటుంది కదండి, ఎక్కువగా వాడతాం. అసలీ, నకిలీ అనమాట. అది నకిలీకి ఆపోజిట్. అసలీ అంటే ఒరిజినల్ అనమాట, నకిలీ అంటే మనకి నకిలీ తెలుసు. కాబట్టి ఉర్దూ పదాలు కూడా తెలుగులో తెలుగు పదాలంతా బాగా కలిసిపోయాయి. సరే, నీరు చల్లయున్ అంటే పల్చటి మజ్జిగ, వెలయగ పెట్టు భోజనము వేసవిన్ చందన చర్చ మున్నుగన్. ముందుగా చందన చర్చ చేసి ఆ తర్వాత ఇవన్నీ పెడతారండి. ఏమేమి పెడతారు? తెలినులి వెచ్చయోగిరము, తీయని చారులు, తిమ్మనంబులున్, పలుచని అంబళుల్. అంబళ్ళు అంటే తెలుసు కదా, జావలు, పలుచని జావలు, చెరకు పాలు, చెరకు రసం, ఎడనీళ్ళు, కొబ్బరి నీళ్లు, రసావళులు, ఇంకా రకరకాల రసాలు, ఫలములు, ఫలంబులును, సుగంధి శీత జలముల్, వడపిందెలు, నీరు చల్లయున్ వెలయగబెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్. ఇక సీతునన్ చలికాలం, పునుగుందా వినవోదనంబు, మిరియపుం పళ్ళతో జట్టి చుర్యను, నాదారని కూరగుంపు, ముకుమందయ్యేర్చునావన్ జిగుర్కొను పచ్చళ్ళును, పాయసాన్నములు, ఊరుంగాయలున్, చేసురుక్కను నేయున్, చిరుపాలు చిరువాలు వెల్లువగా ఆహారం విడున్ సీతమున్. ఇవన్నీ రాయల వారు మనకు వడ్డిస్తున్నారు. కానీ కావ్యంలో విష్ణు చిత్తుల వారు తన దగ్గరికి వచ్చే బ్రాహ్మణోత్తములందరికీ, వైష్ణవ స్వాములకు పెట్టే భోజనాలు ఇవి. అర్థమైందండి? ఒక్కొక్క కాలంలో మెనో కార్డు ఒక్కొక్క రకంగా ఉంది. పునుగుంతావి నవోదనంబు, నవ ఉదనంబు, నవ ఓదనంబు. ఓదనము అంటే అన్నం, నవ ఓదనము అంటే కొత్త అన్నం. అది ఎలా ఉంటుందట? పునుగుంతావి, ఆ అన్నం ఉడికేటప్పుడు పునుగు వాసన వస్తుందట. పునుగు అనే ఒక పరిమళ ద్రవ్యం ఉందే, ఆ వాసన వచ్చే బియ్యం. వీటిని ఏమంటారంటే రాజనాల వరి అని ఒక ప్రత్యేకమైన వరి ఉంది. ఈ రాజనాలలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేము మనం. పోతకంటి రాజనాలు అంటారు, బోధప్రోల్ రాజనాలు, జీలకర్ర రాజనాలు అంటే జీలకర్రలాగా కొంచెం అలా ఉంటుంది. పొన్న పువ్వు రాజనాలు అంటారు, పొన్న పువ్వులాగా ఉంటుంది. జాజి పువ్వు రాజనాలు అంటారు. వాసన రాజనాలు అని ఒక రాజనాలు, ఆ వాసన రాజనాలే ఈ పునుగుందావి అయి ఉంటుంది. అవి ఉడుకుతున్నప్పుడు మంచి పరిమళం వస్తుంది. ఆ పునుగుందావి వచ్చే రాజనాల బియ్యం శీతకాలంలో తినాలి అని చెప్తున్నాడు. పునుగుందావి నవోదనంబు. పునుగు అంటే తెలుసు కదా, అది పిల్లి లాంటి జంతువు. అది పునుగు పిల్లి అంటారు. దాని గర్భంలో ఉన్న వ్యర్థం, దాన్ని మనం నెత్తి మీద పెట్టుకుని చక్కగా ఒళ్ళంతా పూసుకుంటూ ఉంటాం. భగవంతుడు చూడండి పెడతాడు ఎక్కడెక్కడ. వాటికి ఉన్నటువంటి వ్యర్థాలు పరమ సుగంధభరితమైనవి. కస్తూరి మృగానికి కూడా దాని బొడ్డు లోపల ఉంటుంది. అయితే బొడ్డు లోపల ఉంటుంది అంటే చెప్పడం అర్థం కాదు కాబట్టి ఆ బొడ్డులో ఉన్న మాలిన్యమే ఈ కస్తూరి అండి అని చెప్తూ ఉంటారు. అది నాభి. అందుకే దానికి ఏమన్నారు? నాభి అంటే బొడ్డునందు ఆ కస్తూరి పరిమళం, మృగనాభి అంటారు దాన్ని, మృగనాభి. అలాగే ఈ పునుగు పిల్లి కూడా, అది కూడా దాని లోపల గర్భ సంచిలోంచి వచ్చేటటువంటి ఒక పదార్థం అన్నమాట. అది చాలా పరిమళ భరితమై ఉంటుంది. అలాంటి పునుగుందావి నవోదనంబు, అలాంటి పరిమళం ఇచ్చేటటువంటి ఓదనం అన్నం, మిరియపు పొళ్ళతో చట్టి చుయ్యను నాదు ఆరని కూర గుంపు. కూరలు చేస్తూ ఉంటారు చూసారా, ఎలా చేయాలో చెప్తున్నాడు. శీతాకాలంలో వేడి చల్లారకుండా తినేయట. ఎలా? ఆ వండిన తర్వాత ఆ చట్టి అంటే ఆ మూకుడిని కింద పెడితే దాని చుయ్యి అనేది ఇంకా పోకూడదు అనమాట. దాన్ని కింద పెట్టినప్పుడు కింద తడి ఉందనుకోండి, చుయ్యి ఉంటుంది చూసారా, ఆ చుయ్యమనే శబ్దం ఆరక ముందే అందులో ఉన్నటువంటి కూరలను తినాలి. ఎలాంటి కూరలు అవి? కూర గుంపు
రకరకాల పదార్థాలు కావచ్చు, లేదా రకరకాల కూరల్ని కలిపి ఇప్పుడు వండుతూ ఉంటారే మిక్స్డ్ వెజ్ కర్రీస్ లాంటివి కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఆ కూర గుంపు ఏమిటి? కూర గుంపు నాదు ఆరని కూర గుంపు. నాదు అంటే శబ్దము, చుయ్యమనే శబ్దం. పైన చెప్పాడుగా చుయ్యను నాదు. చుయ్యమనే శబ్దం ఆరనటువంటి కూరల్ని తినాలి. ఆ చుయ్యనే శబ్దం కూరకుంటుందా? కాదు, కూర ఉన్న మూకుడుకు ఉంటుంది. అది చట్టి. చట్టి అంటే ఆ మూకుడులాగా వెడల్పుగా ఉంటుంది చూసారా, అందుకే చట్టి ముక్కు అంటారు. చట్టి ముక్కు, చప్పిడి ముక్కు అంటే ఆ మూకుడులాగా ఇలా వెడల్పుగా ఇలా ఉన్నటువంటి ముక్కుకి ఆ పేరు అనమాట, పోలిక. ఇప్పుడు చూడండి, కూరలు తయారు చేయండి ఎందులో? మూకుళ్ళలో. ఆ మూకుళ్ళలో కూర తయారు చేసిన తర్వాత ఏం చేయాలి? పైన మిరియాల పొడి చల్లమన్నాడు. మిరియంపున్ పొళ్ళతో, మిరియాల పొడి జల్లినటువంటి ఆ చట్టిల్లో ఉన్నటువంటి కూరలు అవి ఆ చట్టి చుయ్యమనే శబ్దం పోకముందే పెడతాడట. అంటే అంత వేడివేడిగా పెడతాడన్నమాట. ఎలా పెడతాడో మరి. మిరియపు పొళ్ళతో. మిరియము అంటే తెలుసు కదా, మిరియాలు. భారతదేశంలో మనకి పోర్చుగీసు వాళ్ళు వీళ్ళు రాకముందు మిరియాలే కారాని కింద ఉపయోగించేవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చినవన్నీ ఇలాంటివేనండి. భారతీయులకి బాగా ఉపకరించేటటువంటి వస్తువులను తెచ్చారు. అయితే వాళ్ళు తెచ్చినవన్నీ చాలా చౌకగా ఉంటాయి అన్నమాట. అందువలన అవి బాగా వ్యాప్తిలోకి వచ్చేసి ఇక్కడ మిరియాలు కొనాలంటే ఇప్పటికి కూడా చాలా ధర ఎక్కువగా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది. కానీ మిరపకాయలు చాలా వచ్చేస్తాయి. మరి మిరపకాయకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఇదే. మొట్టమొదటిసారి కారాన్ని ఇచ్చేటటువంటి ఆ మిర్చిని వాళ్ళు ఏం చేశారు? తీసుకొచ్చారు. మనం దాన్ని చూసాం. దీన్ని ఏమనాలి? ఏమనాలో తెలియదు. కొత్త వస్తువుని చూసినప్పుడు అది ఏం పని చేస్తుందో దాన్ని బట్టి మనం చెప్తాం. ఏనుగుని కూడా కొత్తగా చూసినప్పుడు అది ద్విప, 2 సార్లు తాగుతోందయా, తొండంలోకి నీళ్లు తీసుకుంటోంది, మళ్ళీ నోట్లో పూసుకుంటోంది, అందువల్ల దాన్ని ద్విప అన్న. ద్విరద, 2 దంతాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ద్విరద అన్న. గజ, దానికి మదం స్రవిస్తోంది, గజతి, ఊసింగ్ అంటామే, అందువల్ల దాన్ని గజ అన్న. కొత్త వస్తువుని మనం చూసినప్పుడు మనకి సరిగ్గా తెలియదు కాబట్టి దాని స్వరూపాన్ని బట్టి పేర్లు పెట్టుకుంటాం. దీన్ని బట్టి ఆ వస్తువు మనకి సహజమైనది కాదు అని తెలిసిపోతుంది. ఏనుగు భారతదేశానికి సహజమైనది కాదు కదా, ఆఫ్రికా దేశం నుంచి పుట్టుకొచ్చింది అట్లా. ఆ తర్వాత కొత్తగా చూసినప్పుడు ఏనుగుకి పెట్టిన పేర్లన్నీ చూడండి ఇలాగే ఉంటాయి, వ్యుత్పత్తి పూర్వకంగా ఉంటాయి. ఏదైనా చూడండి, ఇభ ఐవరీ అన్నాం, దాని నుంచి వచ్చింది ఇభ. ఇలా ద్విరద, ఏదో ద్విప, ఇలా గంధ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, గంధం వస్తూ ఉంటుంది దాని మదం నుంచి, మంచి వాసన వస్తుంది కాబట్టి గంధ సింధురము. ఈ పదాలన్నీ దాని స్వరూపాన్ని బట్టి పెట్టేవే. ఇక్కడ కూడా అంతే. దాన్ని ఏమనాలో తెలియక మన వాళ్ళు కారంగా ఉంటుంది కాబట్టి మనకి కారం మిరెము కాబట్టి మిరెము కాయ, మిరపకాయ అన్నారు. మిరెము మీద నుంచి వచ్చింది అది మిరపకాయ అన్నమాట. ఏదో నాము చేను, నాప చేను అనలా, మినుము పప్పు, మినప్పప్పు అనలా, అలాగే మిరెము కాయ, మిరపకాయ అయింది. మిరపకాయ బాగానే ఉందండి, మరి మిర్చి ఎలా తయారైంది అన్నారు. మిర్చి ఉంది అంటే దాన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో చిల్లీ అంటారు. కాబట్టి దాన్ని ఏమనాలి? మిరప చిల్లీ అనాలి కలిపేస్తే. మిరప చిల్లి, ఆ చివరిలో లీపోయింది, చివరికి మిర్చి మిగిలింది. అందులో మిర్రేమో మన తెలుగు పదం, చిల్లీలోనేమో చీ ఏమో ఇంగ్లీష్ పదం, రెండూ కలిసి మిర్చి అలా తయారై కూర్చుంది. అలాంటి మిరియపు పళ్ళతో పైన మిరియాల పొడిని చల్లి చట్టి చుయ్యను నాదు ఆరని కూర గుంపు. ఆ చట్టి చుయ్యమనేలాగా నాదు, ఆ శబ్దం ఆరకుండానే కూర గుంపు, రకరకాల కూరల్ని పెడతారు. గుంపు అంటే సమూహం అని అర్థం. అక్కడ మనం ఇప్పుడు గుంపు అంటే జనాలకి మాత్రమే వాడతామండి, గమనించాలి. ప్రాచీన కాలంలో ముత్యాల గుంపు, నక్షత్రాల గుంపు, పువ్వుల గుంపు అంటారు. ఇప్పుడు పువ్వుల గుంపు అంటే మనకి ఏదో ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాగే మనుషులకైతే గుంపు ఇప్పుడు మనం వాడతాం, కానీ ప్రాచీన కాలంలో ఇదిగో ఇదే ఉదాహరణ. కూర గుంపు, కూరల యొక్క సమూహం, ఇది ఒకటి. అంటే కూరలు ఎలా ఉండాలి శీతాకాలంలో చెప్తున్నాడు. మిరియాల పొడి బాగా వాడాలన్నాడు. ఇవన్నీ ఎందుకు? ఈ పునుగు తావి అనేది ఉష్ణాన్ని కలిగించేటటువంటి బియ్యం అండి. రాజనాలు
ఉష్ణాన్ని కలిగించాలి, శీతకాలం కాబట్టి శరీరంలో వేడి కలిగించాలి. మిరియాలు కూడా బాగా వేడి అంటారు, అందువల్ల మిరియాల పొడి పైన చల్లాలి. వేసవికాలంలో మిరియాల పొడి బ్రహ్మాండంగా తాగితే మనకి తెలుస్తుంది. తర్వాత ముకుమందయ్యర్చు నావన్ జిగుర్కొను పచ్చళ్ళును. ఎంత గొప్ప సామాజిక పరిశీలనలో చూడండి. ఇది ఇందులో ఉన్నటువంటి భావం మనం పట్టుకోవాలంటే అది తెలుగు వాళ్ళకి తెలుస్తుంది. ఆవ పెట్టిన పచ్చళ్ళు కొన్ని తిన్నప్పుడు, ముఖ్యంగా ఆవకాయకి పెద్దగా ఉండదు కానీ దోసావకాయకి ఉంటుంది. మీరు చూడండి, మంచి దోసావకాయని మంచి పదును మీద ఉన్నప్పుడు తింటే ఒక్కసారి ఘాటు ముక్కులోంచి వచ్చి తట్టుకోలేనంత ఘాటు వస్తుంది. ఇది ఎవరికి వాళ్ళకి అనుభవైక వైద్యం నేను వర్ణించలేను. ఆవకాయకి కూడా రాదండి, దోసావకాయకి ఎక్కువ వస్తుంది. దోసావకాయ తినాలంటే దమ్ము ఉండాలి, మిగిలిన వాళ్ళలా కాదు. అది ఎలా ఉంటుంది? ఆ ఘాటు మంచి నశ్యం పట్టు, ఒక గట్టి పట్టు పడితే ముక్కు ఎలా అయితే నశ్యం, ఇదే ముక్కు పొడు అంటారు కదా, అది పట్టినప్పుడు అని నషాలానికి తగులుతుంది ఒక్కసారి, మొట్టమొదటిసారి పట్టిన పట్టు. అట్లా ఉండే పచ్చళ్ళట. ఇలాంటి ఘాటు ఉండే పచ్చళ్ళు మీరు మిగిలిన కాలాల్లో తినకూడదు, తింటే చాలా ప్రమాదం. ఇక్కడ తినొచ్చు అన్నమాట. ముకుమందై, ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ముకుమందు అంటే అదే దాన్ని ఏమంటారు, ముక్కుపొడం. ముకుమందు అంటే ముక్కుపొడం పట్టినప్పుడు ఎలా అయితే ఘాటు ఉంటుందో అలా ఏర్చు అంటే రెచ్చిపోయి అతిశయింపజేసేలాంటి ఘాటు వచ్చేలాగా ఏర్చుట అంటే బాగా రెచ్చిపోవటం అండి. ముకుమందై అంటే ముక్కు పొడం పీల్చినప్పుడు ఎలా అయితే అపరిమితమైన తట్టుకోలేని ఒక ఘాటు ముక్కులో కలుగుతుందో అలా ఏర్చేలాగా, అలా అతిశయించేలాగా ఆవతో జిగుర్కొను పచ్చళ్ళు, ఆవతో కూడుకున్నటువంటి పచ్చళ్ళు అంటే ఆవకాయలు లాంటివి అన్నమాట. దోసావకాయ, మామిడి ముక్కలతో వేసే ఆవకాయలు అలాంటివి. ఇందులో కొన్ని ఊరకాయలు అంటారు, ఊర బిళ్ళు అంటారు. బిళ్ళు అంటే అక్కడ పిండి అన్నమాట. అంటే పిండి ఎక్కువగా ఉండే పదార్థం ఉండేదాన్ని ఊరబిండి. ఆవకాయని నిజానికి మనం ఇప్పుడు అనుకునే ఆవకాయని ఆవకాయ అనకూడదు, ఆవపిండి అంటారు కొంతమంది. ఇళ్లలో ఆవపిండి పెట్టండి అంటూ ఉంటారు చూడండి, అది ఆవకాయ అనకూడదు. మాగాయ ప్రభావంతో మనం దాన్ని కూడా ఆవకాయ అనేస్తున్నాం తప్ప, ఆవ ఎప్పుడైతే వేశామో అది పిండిగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆవపిండి అనవలసిందే. మాగాయ ఇలాంటివి ఉన్నాయి చూసారా, అవన్నీ కాయ రూపంలో ఉంటాయి, అందులో ఆవ ఉండదు కాబట్టి వాటిని ఆవకాయ, మాగాయ అంటూ ఉంటాయి. సరే, ముకుమందయ్యర్చు అంటే ముక్కులో నశ్యాన్ని ఒక పట్టు పడితే ఎలా అయితే ఘాటు నశాలానికి అంటుతుందో అలా ఏర్చు అంటే బాగా వ్యాపించేటటువంటి ఆవన్ చిగుర్కొను పచ్చళ్ళును, ఆవతో పెట్టిన పచ్చళ్ళు. చిగుర్కొనుట అంటే తగులుకున్న, చిక్కగా ఉన్న, మొలిచిన, ఇలాంటి అర్థాలు. ఇది పాయసాన్నములు. పాయసం అంటే తెలుసు కదా, పాయసం అంటే పాలతో చేసిన పదార్థానికి పాయసం అని పేరు. ఎక్కడుందండి? పయస్ అంటే పాలని అర్థం, పయస్ నుంచి వచ్చింది పాయస. అది కాబట్టి పాలతో తయారు చేసిన అన్నం అంటే పాయసం. దాన్నే మనం పరమాన్నం అంటాం. పరమాన్నం అన్నప్పుడు అర్థం పరమశ్రేష్టమైన అన్నం అంటే రోజు నీళ్లతో ఉడికిస్తారు, ఇప్పుడు పాలతో ఉడికించారు కాబట్టి అది శ్రేష్టమైంది. కానీ పాయసం అన్నారనుకోండి, నేరుగా పాలతో అని చెప్పినట్టు అయింది. పాయసాన్నములు ఊరున్ కాయలున్. ఇదో ఊరగాయలు ఇప్పుడు వచ్చాయి మీకు, ఇందాక నుంచి ఎదురు చూస్తున్నారా. ఊరున్గాయలున్ ఊరగాయలు. చే సురుక్కను నేయున్, చెయ్యి చురుక్కుమనే నెయ్యి. చెయ్యిలా పెడితే చేతి మీద కొంచెం చురుక్కనాలన్నమాట, అలాంటి నెయ్యి వాడాలి. చలికాలం కదండి, చల్లగా ఉన్న నెయ్యి వేసుకోకూడదు. చిరువాలు వెల్లువుగా. చిరువాలుట అని ఒక పదం ఉంది ఇక్కడ, చిరుపాలు అనే పాఠాంతరం కూడా ఉంది. చిరువాలుట అంటే బాగా ఎరగగాచిన పాలు, అంటే బాగా చిక్కగా మరిగించినటువంటి పాలు. వెల్లువగా అవి సమృద్ధిగా, ఇవన్నీ సమృద్ధిగా. ఏమేమి పెడతారు? పునుగుందావి నవోదనంబు మిరియపుం పళ్ళతో చట్టి చుయ్యను నాదు ఆరని కూరగుంబు ముగుమందయ్యర్చు నావంజి గుర్కొను పచ్చళ్ళును పాయసాన్నములు ఊరుంగాయలున్ చేసురుక్కను నేయున్ చిరువాలు వెల్లువగా ఆహారం బిడున్ సీతునన్. సీతునన్ అంటే శీతకాలంలో ఆహారాన్ని పెడుతూ ఉంటాడట. ఎవరికి పెడతాడు ఈయన?
వైష్ణవ స్వాములు. వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు? ఏమంటే కేవలం అన్నం పెట్టి పంపించేస్తాడా, వాళ్ళకి మిగిలినటువంటి సౌకర్యాలు ఏం లేవా అనే అనుమానం వస్తుంది. విష్ణు చిత్తుడు ఆ సౌకర్యాలు ఏంటో చెప్తున్నాడు. కదళ గభీర పుష్ప పుటికాచ్చట చేతుల నిప్పపిండిపై కుదురుగ నిల్పి ఓపుగతి కూనల నూనియనించి త్రాటమున్నుదికిన శాటి వ్రేల అది ఒక్కట గృంకిడి ఒత్తురెందరే వదలక ఆతనింట శనివారమునన్ పరదేశి విప్రులున్. శనివారం చూడాలండి విష్ణు చిత్తుల వారి ఇంటిలో ఎంత హడావిడి ఉంటుంది. అదిగో అతిథులంతా వస్తారని అభ్యాగత స్వయం విష్ణు, విష్ణుమూర్తి వచ్చినా సరే నువ్వు పక్కనుండవా, నీ భక్తుడికి నేను సేవ చేసుకోవాలంటారు. మధ్యలో నువ్వేమిటి అడ్డుపడతావు, నీకు పని పాట లేదా, వెళ్ళి కూర్చో దేవాలయంలో అని కసురుకోగలిగినటువంటి ప్రపన్నులు వీళ్ళు. మీకు తిరుమలలో చూశారు కదా అనంత ఆళ్వానని, ఆయన పూజ కోసం పువ్వుల తోట నిర్మిస్తూ ఉంటే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వచ్చి నేను సహాయం చేస్తానంటే పోవా, ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తామని భార్యాభర్తలు ఇద్దరు ఆయన కసిరేశారు. ఇంకా పదే పదే చేస్తుంటే ఆయన కొట్టడానికి వచ్చి ఒక గుణపం విసిరారని, ఆ గుణపం వెళ్ళి ఆయనకి తగిలింది. ఇదేదో చూడటానికి పైత్యంలాగా ఉంటుంది కానీ భగవంతుడి కంటే భగవద్భక్తులకి చేసే సేవ చాలా గొప్పది. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. నన్ను నీ దాసుడికి 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 దాసుడిగా నన్ను భావించవయా, చాలు నా జన్మ ధన్యమవుతుందని. భగవంతుడికి నేరుగా దాసుడైతే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదండి. ఆ దాస 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 ఎంత ఎక్కువ మంది అయితే అంత పుణ్యం ఎక్కువ. మనం ఏమనుకుంటామంటే చాలా ఎక్కువైతే దూరం అయిపోతాం అనుకుంటాం కదా, ఎంత దూరం అయితే అంత దగ్గర. అది ఈ భావన అన్నమాట. అది పుష్కలంగా ఆళ్వారులందరిలో కూడా కనిపిస్తుంది. అందుకని వీళ్ళు తమ ఇంటికి వచ్చే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు విష్ణు చిత్తుల వారు. చూడండి, వాళ్ళు రాగానే స్నానం చేయాలి కదా, స్నానం చేయాలంటే తల మీద రుద్దుకోవడానికి ఏదైనా ఉండాలి కదా. సబ్బు మంది కాదు కదా అని రుద్దుకోరు వాళ్ళు. సబ్బు లేదుగా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చాకే మనకు వచ్చింది సబ్బు వచ్చింది. సబ్బుతో పాటు సబ్బు పెట్టి తెచ్చుకుంటారు కదా, అలా సబ్బు పదం కూడా వచ్చేసింది మనకి. సబ్బు తెలుగు వాళ్ళకి లేదు. అలా కదళ గభీర పుష్ప పుటికాచ్చట చేతుల నిపపిండిపై కుదురుగా నిల్పి, దీన్ని మంచి చిత్రకారుడైతే బొమ్మ వేయొచ్చు అనమాట. వాళ్ళు విష్ణు చిత్తుల వారి ఇంటికి రాగానే అక్కడ ఇప్పపిండి పెట్టుంటుంది, సున్నిపిండి లాంటిది ఇప్పపిండి. దాన్ని ఒంటికి రుద్దుకోవడానికి అనమాట. మరి ఒంటికి రుద్దుకోవడానికి ముందు నూనె రాసుకోవాలి కదా, నలుగు పెట్టి స్నానం చేస్తారు కదా, అందుకోసం అక్కడే పెద్ద పెద్ద పీపాలు ఉంటాయి, నూనె పీపాలు ఉంటాయి, వరుసగా పెట్టేసి ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు వచ్చేసరికే సకల సౌకర్యాలు కల్పించి ఉండడం అన్నమాట. వాళ్ళు రావటమే ఇలా చేతితో ఒక ఇప్పపిండి తీసుకుంటారట, ఒక దోసెడి ఇప్పపిండి తీసుకుంటారు. దాని మీద అక్కడ అరటి పువ్వు దొప్పలు ఉంటాయి పక్కనే. అరటి పువ్వు దొప్పల్ని ఆ ఇప్పపిండిలో ఇలా పెడతారు. ఎందుకంటే అరటి పువ్వు దొప్పకి అడుగున బేస్ సరిగ్గా ఉండదు. దానికి ఏమిటి, ఏదో ఒక బేస్ ఉండాలి కాబట్టి దోశల నిండా ఇప్పపిండి తీసుకుని దాంట్లో ఈ అరటి పువ్వు దొప్పని ఇలా గుచ్చుతారు. గుచ్చి ఆ పీపాల్లో ఉన్న నూనె అందులో వేసుకుంటారు. ఇది వాళ్ళ స్నానం చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్. మరి స్నానం చేసిన తర్వాత వస్త్రాలు కట్టుకోవాలి కదా, ఈ వస్త్రాలు పనికిరావు కదా. మడి వస్త్రాలు ముందే ఆరవేస్తారు అక్కడ తీగల మీద. ఎవరు? విష్ణు చిత్తుల వారు. ఎంతమంది వస్తారో అంతమందికి మడి వస్త్రాలు. తమిళ సంప్రదాయంలో నిన్న ఆరవేసిన వస్త్రం ఈరోజు కట్టుకోవాల్సిన సంప్రదాయం వాళ్ళకి. అందువలన రాత్రే బట్టలన్నింటినీ చక్కగా తడిపి ఆయన మడిగా ఆరవేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎవ్వరూ ముట్టుకోకూడదు అనమాట. వీళ్ళు కూడా ముట్టుకోకూడదు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి స్నానం చేయాలి? నదులకి వెళ్ళి స్నానం చేయాలి. ఆ పక్కనే ఉంటుంది, నదిలో బావులో ఉంటాయి. మరి అక్కడికి ఈ వస్త్రాలు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు వీళ్ళు మైలలో ఉన్నారు కదా, స్నానం చేయలేదు కదా, మరి ఏం చేయాలి అంటే అక్కడ చిన్న చిన్న తాటి మట్టలు పెట్టుంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక తాటి మట్ట తీసుకుని ఆ తాటి మట్టతో ఆ పంచెని ఇలా పట్టుకుని, ఎందుకంటే మడి కదా ముట్టుకోకూడదు, అది అలా తీసుకుని వెళ్ళి ఒక చేతిలో లేవో ఇప్పపిండి, ఆ ఇప్పపిండిలో అరటి దొప్పలో నూనె. ఇది వ్యవహారం. అలాంటి దృశ్యాలు ఈయన ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడండి? శనివారం నాడు అనమాట. కిటకిటలు ఆడిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది. కదళ
గభీర పుష్ప పుటికాచ్చట. కదళ కదళి రెండు ఉన్నాయి పాఠాంతరాలు, ఏదనుకున్నా ఇబ్బంది లేదు, రెండు పదాలు ఉన్నాయి. అరటి గభీర లోతుగా ఉన్న పుష్పము అంటే బాగా లోతుగా ఉన్న దొప్పలాగా దోనెలాగా ఉన్న అరటి పువ్వు. ఆ పుష్ప పుటిక అంటే దోనె, ఆ పువ్వుకి ఉన్నటువంటి లోపల వాటికి సంబంధించినటువంటి చట అంటే సమూహము, అంటే ఎన్నో అక్కడ అరటి పువ్వుల దొప్పలు ఉన్నాయి. వాటిని చేతుల్లో పెట్టుకుంటారు. పెట్టుకోవడానికి ముందు ఇప్పపిండిపై అరచేతుల్లో ఇప్పపిండి పోసుకొని ఇలా దోసెడి ఇప్పపిండి, అందులో ఒక డొప్ప. కుదురుగా నిలిపి, ఇది నిలబడేలాగా ఉంచాలన్నమాట, నిలిపి ఓపుగతి కూనల నూనె ఎన్నించి, అక్కడే కూనలు ఉంటాయి. గోన ఏదైనా అనొచ్చు. గోన అంటే తెలుసు కదా, పీపాలు లాంటివి. ఆ పీపాల నిండా నూనె, బబుల్ అంటాం కదా ఇప్పుడు, అట్లాంటివి అనమాట. అందులో నూనె ఉంటే ఆ నూనెని ఈ దొప్పల్లోకి వంపుకుంటారు. నుంచి త్రాట, అక్కడ తాటి మట్టలు ఉంటే దాంతో మున్ను ఉదికిన షాటి, మున్ను అంటే నిన్న ఉతికి ఆరవేసినటువంటి షాటి అంటే పంచల్ని, వ్రేల అంటే ఆ తాటికి వేలాడేలాగా ఇలా పట్టుకొని, అది ఒక్కటగ్రుంకుడి నది నొక్కటగ్రుంకిడి, నదికి వెళ్ళి అందరూ ఒకేసారి స్నానం చేసి ఒకేసారి ఇంటికి వస్తారు. ఇది కూడా సంప్రదాయం. అంటే ఒకేసారి స్నానం చేయాలనే సంప్రదాయం ఉందో లేదో పక్కన పెడితే ఒకేసారి భోజనం చేయాలనే సంప్రదాయం ఉంది. అంటే ఇక్కడ విష్ణు చిత్తుల వారు వచ్చిన వాడికి వచ్చినట్టుగా పెట్టడండి. అందరూ ఒకేసారి వస్తే భగవద్నామ స్మరణ చేసి దానికి ఏదో వ్యవహారం ఉంటుంది, పంక్తి భోజనం పెట్టడం అనేది సంప్రదాయం. అందువల్ల అందరూ ఒకేసారి వస్తారు. ఒకేసారి కృంకిడి ఒత్తురు. కృంకిడి అంటే స్నానం చేసి వస్తారు. ఎవరు, ఎంతమంది, ఎందరో చెప్పలేమండి, ఎంతమంది అయినా వస్తారు. వదలక అతనింట, వదలకుండా అతని ఇంట్లో శనివారమునన్ పరదేశి వైష్ణవుల్, పరదేశం నుండి వచ్చే వైష్ణవులు. స్వదేశీ వైష్ణవులకి ఆ అవసరం లేదు. ఇక్కడ స్నానాలు అవన్నీ ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళకి సౌకర్యాలు ఏవో వాళ్ళు చూసుకుంటారు. కదళ గభీర పుష్ప పుటికాచ్చట చేతుల నిపపిండిపై కుదురుగా నిల్పియోపుగతి కోనల నూనియ నుంచి త్రాటమున్నుదికిన షాటి వ్రేల నది నొక్కట గృంగిడి ఒత్తురు ఎందరేన్ వదలక అతనింట శనివారమునన్ పరదేశి వైష్ణవుల్. శనివారమునన్ పరదేశి వైష్ణవుల్. ఆ తర్వాత పద్యం చాలా గొప్ప పద్యం, తర్వాత చూద్దాం. 9:30 అయింది కదా, ఇక్కడికి చాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.